సారీ అడగండి, మీ ప్రశ్న ఏంటి? సారీ. ఏకదాటిగా బాగా చెప్పారు మన దేశం గురించి. మీరు ఎంత అవపోసాన్ని పట్టేశారు. ఆయన చరిత్ర గురించి బాగా చెప్పారు సార్. మొత్తం మన హిస్టరీ అంతా కూడా ఒక అరగంటలోనే మా కళ్ళ కట్టిన చూపించారు సార్. చాలా ధన్యవాదాలు. వారికి దేశభక్తి ఎక్కువ. అందరికీ ఉంటుంది, ఎవరికి ఉండదు? ఎవరికి ఉండాలి అని మీరు ఆర్ఎస్ఎస్ కదండి, మీకు ఇంకా ఎక్కువ ఉంటది కదా. ఒకసారి 2.5 hours చెప్పారు సార్, 2.5 గంటలు చెప్పారు దేశభక్తి గురించి. మనకి సార్కి అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఇంకా 2.5 hours చెప్పారు ఏకదాటిగా. ఆ వీడియో కూడా ఉంది. సౌజన్య ఏదో అంటున్నారు. అంటే మాకు అన్ని విషయాలు తెలియకపోవటం వలన మీకు ఇంకా అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఇంకా భక్తి అనేది లోపల నుంచి దేశభక్తి అనేది బాగా ఉంటుంది సార్. నిజంగా వీళ్ళందరి గురించి పూర్తిగా తెలియకపోవటం వల్ల మేము ఇంకా అంటే ఎంతమంది త్యాగాలు చేస్తే ఈరోజు ఈ మాత్రం ఇవాళ కూర్చుని మాట్లాడుతున్నామంటే ఎంతమంది మన దేశాన్ని నాశనం చేశారు, మన ధర్మాన్ని నాశనం చేశారు, మన పరిస్థితులన్నింటినీ కూడా నాశనం చేశారు. ఓకే, మనం విష్ణు సహస్రనామం చెప్పుకుందాం. అందరూ కూడా ఎంతో కొంత దేశభక్తులే గుర్తుంచుకోండి, ఒకటే గుర్తుంచుకోండి, అన్నిటికంటే గొప్పది దేశభక్తి. దేశభక్తి తర్వాతనే ఇంకేదైనా. ఆ సత్యాన్ని అందరూ గుర్తించాలి. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంస చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. రాముడు కూడా చెప్పాడు, జన్మభూమిశ్చ, తల్లి జన్మభూమి ఇవి స్వర్గం కంటే కూడా గొప్పవి అని చెప్పి. కాబట్టి మనకు అందరికీ దేశభక్తి ఉండడం అనేటటువంటిది సహజమే. దాంతో పాటుగా నేనెవరిని అనేటటువంటి ఆలోచన మనందరి లోపల నిరంతరము కదులుతూ ఉంటుంది, నిరంతరము వస్తూ ఉంటుంది. ఎవరిని నేను చివరికి ఆ సర్వ వ్యాపకుడైనటువంటి భగవంతుడి గురించి ఆలోచిస్తాం. నా గురించి తెలుసుకుని నేను ఆ భగవంతుడి గురించి తెలుసుకుంటాను. ఆ భగవంతుడిలో నాలో ఉన్నటువంటిది ఒకటే తత్వము. ఈ ప్రపంచమంతా వ్యాప్తి చెందినటువంటిది భగవంతుడి తత్వమే. దాన్నే మనము 45వ శ్లోకంలో అనుకుంటా, ఋతు సుదర్శన కాల పరమేష్టి పరిగ్రహ ఉగ్ర సంవత్సరో దక్షో విశ్రామో దక్షిణ అనేటటువంటి శ్లోకాన్ని మనము గత వారము తెలుసుకున్నాం. ఏంటి ఇందులోపల చాలా అద్భుతమైనటువంటి శ్లోకము అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. ఇందులోపల కాలతత్వం ఉంది. మనకు అద్భుతమైన కాలతత్వాన్ని ఋతువు అనే దాని ద్వారా, సంవత్సరము అనేటటువంటి ద్వారా, కాలము అనేటటువంటి ద్వారా మనము తెలుసుకున్నాము. అంటే భగవంతుడు కాలస్వరూపుడు, భగవంతుడు టైం, ఋతువులు అంటే ఏంటి? క్రమ పద్ధతిలో వచ్చేటటువంటివి వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, ఇవన్నీ కూడాను. అయితే ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా వస్తున్నాయా? లేదు. వీటన్నిటికీ కారణమైనటువంటి ఎవరైతే ఉన్నారో అతడు భగవంతుడు. విష్ణు సహస్రనామాల్లో ఏం తెలుసుకుంటున్నాము? భగవంతుడు చేసే పనులు, భగవంతుడి యొక్క లక్షణాల ద్వారా భగవంతుడిని ఊహించుకుంటున్నాం. ఎందుకంటే భగవంతుడికి ఒక రూపం లేదు. సార్ ఉంది కదా సార్, 4 చేతులు 4 కాళ్ళు, అది కాదు. అది భగవంతుడు అలా ఉండడు. అది మనకు కావలసినటువంటిది. అంటే ప్రారంభ దశలో భగవంతుడికి ఒక రూపం పెట్టుకుని ముందుకెళ్ళడం అనేది తప్పులేదు. కానీ భగవంతుడు రూపం లేనటువంటి అనేక పనులు చేస్తున్నటువంటి వ్యక్తి. శ్రీనివాస్ ఎవరు అనగానే ప్రవచనాలు ఇస్తాడు, ఫలానా సైబర్ సెక్యూరిటీకి పనిచేస్తాడు, తర్వాత బొట్టు పెట్టుకుంటాడు, తర్వాత ఇలా ఉంటాడు. కొన్ని లక్షణాల ద్వారా చెప్తాము. దేశం అంటే ఇష్టం ఉన్నటువంటి వాడు, ఇలాంటివి కొన్ని లక్షణాలు చెప్పడం ద్వారా ఒక వ్యక్తిని ఏ విధంగానైతే మనం ఊహిస్తామో అదే విధంగా భగవంతుడిని ఊహించడానికి మన విష్ణు సహస్రనామాలు పనిచేస్తాయి. మనం ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు చెప్పుకున్నాం. భాగవతంలో అంతా అయిపోయిన తర్వాత, అన్ని 22 అవతారాలు అయిపోయిన తర్వాత మళ్ళీ అందరూ నారాయణ మహర్షి దగ్గరికి వెళ్ళి దేవుడు ఎలా ఉన్నాడు? ఆయన అంటాడు, నాకు కూడా తెలియదు దేవుడు ఎట్లా ఉంటాడో. చలో పద, సనక సనందన సనత్ సుజాత సనత్కు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు అంటారు, మాకు కూడా తెలియదు, మా నాన్నగారిని అడుగుదాం డాడీ అని చెప్పేసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు. ఆయన అంటాడు, డాడీ లేదు, గాడీ లేదు, వెళ్ళిపో, నాకేం తెలుసు దేవుడి గురించి. చలో వేదాలకు తెలిసి ఉండొచ్చు చివరికి అని చెప్పి వేదాల దగ్గరికి వెళ్తే అప్పుడు వేదాలు చెప్తాయి, కరెక్టే మాకు తెలుసు ఆ భగవంతుడు ఎలా ఉంటాడో
అని చెప్పేసి ఆ భగవంతుడి లక్షణాలన్నీ కూడా మనం శృతి గీతలలో తెలుసుకున్నాం. ఆ శృతి గీతలలో తెలుసుకున్నటువంటి విషయాలు, కపిల గీతలో తెలుసుకున్న విషయాలు, మనకు అన్ని గీతలలో తెలుసుకున్నటువంటి విషయాలే విష్ణు సహస్రనామంలో ఉంటాయి. భగవంతుడు ఎలా ఉంటాడు, మొత్తం శృతి గీతలలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా దాదాపుగా ఇందులో మనకు వస్తూ ఉంటాయి. భగవంతుడు చేసే పనులను బట్టి ఇక్కడ ఋతువు అంటే ఏంటి, ఋతువులని క్రియేట్ చేసేవాడు, ఋతుకర్త ఈయన. సో ఆ ఋతువుల రూపంలో కూడా ఆయనే ఉన్నాడు. క్రమ పద్ధతిలో ఉన్నటువంటి ఈ ప్రకృతి చక్రం, క్రమ పద్ధతిలో వసంత ఋతువు నిన్నటి నుంచి శ్రావణ మాసం వచ్చింది, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఒక పద్ధతి ప్రకారంగా వెళ్తాయి, ఒక చక్రం ప్రకారంగా వెళ్తాయి, ఒక చక్రాన్ని అనుసరించి వెళ్తాయి. దాని వెనక ఉన్నటువంటి దైవం యొక్క కృప, దైవం యొక్క క్రమమే ఋతువు అని చెప్పి తెలుసుకున్నాము. సుదర్శనము, మంచి దర్శనము, శుభ దర్శనము అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. శుభ దర్శనం అంటే ఏమిటి అంటే దేవుని దర్శిస్తే చాలా మంచిది అని. అలా కాదు, జ్ఞాన చక్షువులు వచ్చినప్పుడు మాత్రమే మనము భగవంతుణ్ణి గుర్తిస్తాము. అంటే మన అజ్ఞానం తొలగిపోయి సత్యాన్ని దర్శించేటటువంటి శక్తి రావాలి. అయితే మనం ఇంతసేపు కూడా ఒక రూపాన్ని పట్టుకుని ఆ రూపంతో జీవితం అంతా అంకితం అయిపోయినప్పుడు సత్యాన్ని తెలుసుకునేటటువంటి శక్తి మనకు రాదు. సత్యాన్ని తెలుసుకోవాలి అంటే మనకు కావాల్సింది ఏంటయ్యా అంటే జ్ఞాన చక్షువులు. ఆ జ్ఞాన చక్షువులను నీకు ఇచ్చేటటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో ఆయన సుదర్శనుడు. ఆయన ఇచ్చినటువంటి జ్ఞాన చక్షువులు ఏవైతే ఉంటాయో ఆ జ్ఞాన చక్షువుల ద్వారా నువ్వు సత్యాన్ని తెలుసుకుని అప్పుడు ఈ జగత్తంతా కూడా అసత్యము, బ్రహ్మ సత్యం జగత్ మిథ్య, జీవో బ్రహ్మ ఇవనాపర అనేటటువంటి సత్యాన్ని తెలుసుకుంటావు. అజ్ఞానాన్ని తొలగించి సత్యాన్ని చూపి నీ అనవసరమైనటువంటి అజ్ఞానాన్ని ఖండించేస్తుంది. చక్రం అంటే ఇలా గిర్రం తిరిగి అన్నింటినీ ఖండించేస్తుంది. నీ చీకటిని, నీ తమస్సుని, నీ అజ్ఞానాన్ని, వీటన్నింటినీ ఖండించి నీ భ్రమలను, నీ అపోహలను, నీ అపార్థాలను అన్నింటినీ కూడా ఖండించేటటువంటిదే సుదర్శనము అని. కాలహ, కాలహ అంటే మార్పు చెందే శక్తి. కాలము అంటే ఒక వ్యక్తి పుడతాడు, ఒక వ్యక్తి వెళ్ళిపోతాడు. ఈ మధ్యలో జరిగే మార్పులన్నిటికీ కూడా తత్వం ఎవరు? అదే విధంగా మనం భగవద్గీతలో కూడా తెలుసుకున్నాం, కాలోస్మి లోక క్షయకృత్, ఈ లోకం మొత్తాన్ని నాశనం చేసేస్తాను, నేను కాలుడను. అంటే ఎవడి సమయాన్ని వచ్చినప్పుడు వాడికి ఏది ఇవ్వాలో నేను అది ఇస్తాను. పుట్టడం సమయం అయిందంటే పుట్టేలాగా చేస్తాను, మరణించే సమయం ఏంటంటే మరణించేలాగా చేస్తాను. నిన్న మనం తెలుసుకున్నాం, మనం ఈ భూమి మీద ప్రతిదానికి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకని, మనం క్రాడిల్లో ఉయ్యాలలో వేసే దగ్గర నుంచి పాడ మీద పెట్టే వరకు అన్ని కూడా ఆల్రెడీ ఫిక్స్డ్, ముద్రలు కొట్టేస్తున్నాయి. కాబట్టి నువ్వు చేయాల్సిందల్లా ఏంటంటే జరుగుతున్న వాటిని మర్చిపో, భగవంతుడిని తెలుసుకోవడానికి కావలసినటువంటి కనులను ఓపెన్ చేసి పెట్టుకో. ఎలా చూస్తే భగవంతుడు కనిపిస్తాడు, ఏది వింటే భగవంతుడు కనిపిస్తాడు, ఏది వింటే నాకు భగవంతుడు అంటే అర్థమవుతుంది. భగవంతుని ఇలా నేను ఒక రూపంలో చూడగలనా, ఒక నామంలో తెలుసుకోగలనా? ఒక నామంలో తెలుసుకోగలిగితే 1000 నామాలు ఎందుకు? కాబట్టి ఒక నామంలో తెలుసుకోలేము. అనంత నామములు ఉన్నటువంటి ఆ పరబ్రహ్మని నేను ఎలా తెలుసుకోగలను? అనుభవపూర్వకంగా తెలుసుకోగలను. అందులో ఒక లక్షణము విష్ణుతత్వమైనటువంటి కాలతత్వము అని చెప్పి తెలుసుకున్నాం. తర్వాత పరమేష్టి, పరమ ఇష్టి అంటే పరమే తిష్టతి, ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చున్నటువంటి వాడు భగవంతుడు. పరమే తిష్టతి, అత్యున్నత స్థానంలో కూర్చున్నవాడు. మనందరిలాగా కాకుండా ఆయన ఉదాసీనుడు, ఆసీనుడు అని మనం ఏదైతే భగవద్గీతలో తెలుసుకున్నామో అదే పదాన్ని మనం ఇక్కడ మళ్ళీ తెలుసుకుంటున్నాం. అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ ఎవరైతే ఉన్నాడో అన్ని లోకాలకు అతీతంగా, లోకాలన్నింటినీ సృష్టించిన ఈ లోకాలలో కాకుండా ఈ లోకాలన్నిటికీ అతీతంగా ఉన్నాడు. లోకాలలో మీరు ఏమి చేసినా కూడా భగవంతుడికి సంబంధం లేదు. ఆయన కేవలము కర్మఫల ప్రదాత మాత్రమే. నువ్వు చేసే పనులకు ఆయనకి ఏమీ సంబంధం లేదు. కానీ నువ్వెప్పుడైతే భగవంతుని త్రికరణ శుద్ధిగా కోరుకుంటావో, ఎప్పుడైతే ఆయనను చేరుకోవాలనుకుంటావో దానికి కావలసినటువంటి బుద్ధిని నేనే అందిస్తాను అని చెప్పి భగవద్గీతలో కూడా చెప్పి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాడు పరమ ఇష్టి, పరమేష్ఠి, పరమ ఉన్నత స్థానంలో తిష్ట వేసుకుని కూర్చున్నటువంటి వాడు. పరిగ్రహ, ఇవన్నీ గత వారం తెలుసుకున్నాయి కాబట్టి ఫాస్ట్ గా చెప్తున్నాను. పరిగ్రహ, గ్రహ, పరి అనే దానికి మనకు అర్థాలు తెలుసు. పరి అంటే ఏంటి, చుట్టుపక్కల ఉన్నటువంటిది. పరిధి అని చెప్పి చెప్తుంటాం కదా, పరిధి. అదే విధంగా పరి అంటే ఏంటంటే పూర్ణత్వము, పరిపూర్ణము అని చెప్పి చెప్తూ ఉంటాం కదా, పూర్ణము, పరిపూర్ణము. ఇంకోటి ఏం చెప్తాము, పరి అంటే ఇంకా కూడా చాలా అర్థాలు ఉంటాయి. దగ్గరలో ఉన్నాడు, అలాంటి విషయాలకు కూడా చెప్తాం, దగ్గరలో ఉంటాడు. ఇక్కడ ఏం చెప్తున్నాం మనం, పరిగ్రహ. గ్రహ అంటే స్వీకరించడం, పరిగ్రహ అంటే అన్ని మార్గాలలోనూ నిన్ను స్వీకరిస్తాడు. నువ్వు ఇచ్చేటటువంటి వస్తువులన్నింటినీ, పత్రం, పుష్పం, ఫలం, తోయం అవన్నీ స్వీకరిస్తాడు. నిన్ను కూడా స్వీకరిస్తాడు తనలోకి.
నిన్ను కూడా స్వీకరిస్తాడు. ఎందుకంటే నువ్వు భగవంతుడు అంశవు కాబట్టి. నువ్వు ఒక్క అడుగు వేస్తే భగవంతుడు 100 అడుగులు వేసి నిన్ను తన లోపల కలుపుకుంటాడు. గజేంద్రుడు కావచ్చు, ద్రౌపది కావచ్చు, ప్రహ్లాదుడు కావచ్చు. ఈ కథలన్నిటి ద్వారా మనం ఏం తెలుసుకుంటాం అంటే భగవంతుడు పరిగ్రహము. ఈ పరిగ్రహాన్ని మనము దొంగతనం అనేటటువంటి భావంతో ఆలోచిస్తాం. కానీ పరిగ్రహము అంటే గ్రహించడము, అన్ని దిక్కుల నుంచి నిన్ను గ్రహించడము, నువ్వు చేసే ప్రతి పని నుంచి నిన్ను గ్రహించడమే పరిగ్రహము. తర్వాత ఉగ్రహ. ఈ ఉగ్రహ అనే దానికి మనం ఆదిత్య హృదయంలో కూడా అర్థం చెప్పుకున్నాం. ఉగ్రహ అంటే కోపం కాదు. ఉగ్రహ అంటే ధర్మాన్ని తప్పిన వాళ్ళని ఉగ్ర రూపంలో శిక్షించేవాడు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అధర్మానికి మాత్రమే ఉగ్ర రూపం చూపించేటటువంటి వాడు. భక్తుడికి కరుణ ఇస్తాడు. ఇప్పుడు ఏ విషయంలో అయితే ఆయన కోపంగా ఉంటాడు నరసింహస్వామి. కోపంగా ఉన్నప్పుడు అందరూ భయపడతారు దగ్గరికి వెళ్ళడానికి. ఏం చేయాలి ఇప్పుడు? ఆయన ఉగ్ర రూపాన్ని చూసి లక్ష్మీదేవి కూడా దగ్గరికి వెళ్ళని అంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే ప్రహ్లాదుని పంపిస్తారు. ప్రహ్లాదుడు దగ్గరికి వెళ్ళి పాట పాడగానే మురిసిపోతాడని ఓ దాదా అని కోసం పెట్టుకుంటాడు. సో కాబట్టి భక్తుల పైన కరుణ ఉంది. వారికి సార్ ఆ పాట పాడండి సార్. నాకు నోటికి రాదు. అయినా నన్ను పాడమంటే నాకు సిగ్గేస్తుంది. మీకు తెలుసు కదా, నా అంతటి నేనే పరవశించి సార్ పాడతాను. పాడద్దంటే పాడతారు, పాడమంటే పాడరు. సార్ మీరు పాడకండి సార్. అలాగే నాకు అలా అంటే ఇప్పుడు మీరు పాటకు అర్థం తెలుసు కాబట్టి ఇప్పుడు అసలు ఇది పాడమని కాబట్టి అసలు పాడలేదు. అది అంటాడు కదా, పాడవలే నన్నడగవలెనా పరవశించి పాడనా. పరవశించి పాడాలి. అది పాట గుండె లోతుల్లోంచి. దానికి నాకు చిన్నప్పుడు నాకేమీ తెలియనప్పుడు నేను PDS అనే ఒక గ్రూప్ లో జాయిన్ అయ్యాను, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ అని. వాడు పాటలు పాడుతుండేవాళ్ళు. ఆ పాటలు పాడుతూ అతను చెప్తుండేవాడు అనమాట, గాత్రం ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, భావం ఇంపార్టెంట్. నువ్వు బెడ్రూమ్ లో పడుకొని హ్యాపీగా పాటలు విన్నట్టుగా కాదు, ఇది భావంతో వినాలి అని చెప్పి. సో నావన్నీ కూడా అలాంటివి అన్నమాట. భావం ఇంపార్టెంట్, ఇక్కడ గాత్రం ఇంపార్టెంట్. ఎనీవే, ఉగ్రహ అనే దానికి ఆపదల నుంచి కాపాడేటటువంటి భగవంతుడు అని. సంవత్సరః, అందరినీ వత్సలగా తన లోపల తీసుకునేవాడు, తన ఇంట్లోపల పెట్టుకునేవాడు. సంవత్సరః అంటే కాలము అనేటటువంటిది వస్తుంది. ఇంకోటేమో తన లోపల అందరినీ పెట్టుకునేవాడు, తన లోపల అందరినీ నివసించేలాగా చేసేటటువంటి వాడు కూడా సంవత్సరుడే. అందరినీ తన లోపల నివసించడం అంటే ఏంటి? తనలోనే పెట్టుకున్నాడు. అంటే ఈ ప్రపంచమంతా కూడా ఆయనదే, ఆయనలోనే మనం అందరము ఉన్నాము అనే దానికి సంవత్సరః అనేది తెలుస్తుంది. నెక్స్ట్ దక్షః. దక్షః అంటే క్యాపబుల్ పర్సన్, బాగా శక్తివంతుడు, సమర్థుడైనటువంటి వ్యక్తుడు, నిపుణుడు, టాలెంట్ ఉన్నవాడు, మంచి యాక్యురసీ ఉన్నటువంటి వాడు. ఏ పనైనా ప్రపంచంలో ఇంత అద్భుతంగా ఎలా జరుగుతున్నాయి? వేలాది, వందలాది, లక్షలాది, కోట్లాది గ్రహాలు, గెలాక్సీలు, బ్లాక్ హోల్స్, ఇవన్నీ కూడా ఇంత అద్భుతంగా ఎలా జరుగుతున్నాయి? మన శరీరంలోనే కొన్ని లక్షలాది జీవకణాలు, కోట్లాది జీవకణాలు ఎలా పనిచేస్తున్నాయి? నువ్వు అన్నం తిన్నప్పుడు ఎలా అరుగుతోంది? నువ్వు అదంతా కూడా అన్నము రక్తం గాను, మాంసం గాను, ఇవన్నీ మేధ, మజ్జ, శుక్లముగా ఎలా మారుతోంది? అనవసరమైన పదార్థాలు ఏ విధంగా నువ్వు విసర్జించగలుగుతున్నావు? శరీరం లోపల నీకు గ్లో ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ ఎవరు తీసుకొచ్చారు? ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి? అది నువ్వేముంది ఖాళీగా కూర్చొని తింటున్నావు. ఆ తినడం కూడా నీకు డ్యూటీ లాగా చేయలేదు దేవుడు. తినడం కూడా ఒక మంచి పద్ధతిగా చేశాడు. ఎట్లా అయితే మన స్టూడెంట్స్ కి మొన్న యాత్రకు వచ్చిన వాళ్ళకి ప్రవచనం చెప్తుంటే పాపం వాళ్ళ అవస్థ చూస్తుంటే బాధేసేది. ఇంకా కాన్లే, వీళ్ళకి ఇప్పుడు వదిలేస్తే వీళ్ళు భోజనం చేస్తారు అని. నేను ఇప్పుడు భోజనం టైం అయింది అనగానే జనాలందరూ ఎంత రిలీఫ్ గా హాహా ఏదో సాధించినట్టుగా ఎలా అయితే ఉంటారు. ఎందుకు? ఆ భోజనం అనేటటువంటి రుచి. సార్ మేము అలా అసలు ఉండలేదు సార్. మీరు లీజర్ ఇస్తే అప్పుడే అయిపోయిన ప్రవచనము అని అనుకునేవాళ్ళం సార్. మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు సార్ మీరు. అయ్యో లేదమ్మా, ఉత్తగా అంటున్నాను, నాకు తెలుసు కదా. సో అప్పుడు ఏమైంది? ఆ విధంగా అంటే ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటిది ఏంటంటే భగవంతుడు దక్షుడు. ఇన్ని పనులు ఎలా జరుగుతున్నాయి ఒక్కసారైనా ఆలోచించారా? నువ్వు తీసుకున్నటువంటి ఆహారమే నీకు రక్తంగా, నీలో ఉన్నటువంటి మాంసంగా, చర్మంలో గ్లో ఎక్కడి నుంచి వస్తుంది? చిన్నప్పుడు అంటే నేను ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకునేవాడిని, ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది గ్లో? సో ఇవన్నీ వస్తున్నాయంటే దానికి కారణము భగవంతుడు ఇచ్చినటువంటి వాటి ద్వారా. రక్తం ఎలా బిల్డ్ అవుతుంది? ఆయన ఇచ్చినటువంటి ఆహారం ద్వారా ఎలా నీకు శరీరంలో అన్ని తయారవుతున్నాయి? కొవ్వు, కార్బోహైడ్రేట్ ఎక్కడి నుంచి తయారవుతున్నాయి నీకు? ఇవన్నీ ఎలా తయారవుతున్నాయి? అనవసరమైన పదార్థాలు ఎలా నువ్వు విసర్జించగలుగుతున్నావు? ఇది అవసరం లేదు, ఇది అవసరమని నువ్వా డిసైడ్ చేస్తున్నది? కాదు కదా. ప్రతి అణువుకి ఆహారం ఎలా వెళ్తుంది? కాబట్టి ఇవన్నిటిని అంటే జగత్తులో ఉన్నటువంటి ప్రతి పని, సూక్ష్మ పని, స్థూల పని అన్ని కూడా చేయగలుగుతున్నటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో, ఆ పరిపూర్ణ నిర్వహణ శక్తి ఏదైతే ఉందో ఆయనని దక్షుడు అంటారు. విశ్రామ, ఇది చాలా నా ఫేవరెట్ పదము.
విశ్రామ అంటే రెస్ట్. జీవితం లోపల అన్ని అలసిపోయి ఉంటాం, జీవితంలో ప్రతిసారి బాధపడుతూ ఉంటాం, జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు, ఎన్నో రకాలుగా అలసటలు. ఇంకా రెస్ట్ కావాలి దేవుడా, రెస్ట్ కావాలి అనగానే అప్పుడు మనకు కొంత రెస్ట్ కల్పిస్తాడు ఆయన. ఎప్పుడు మనకు లయం చేసుకున్నప్పుడు. మనం సంసారంలో అలసిపోతున్నాం, ఇంట్లో వాళ్ళు పెట్టేదే కావచ్చు, బయట వాళ్ళు పెట్టేదే కావచ్చు, సమాజంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, అన్ని చోట్ల కూడా ఏదో రకమైనటువంటి అసంతృప్తితో బాధపడుతూ ఉన్నాము. అందుకని చెప్పి భగవంతుడు 2 మార్గాలు చెప్పాడు. ఒకటి విశ్రామ అంటే రెండు అర్థాలు. ఒకటేమో నాలో నువ్వు కలిసిపో, మోక్ష మార్గంకి వచ్చేసాయి, అయిపోయింది. అది ఎప్పుడు తెలుస్తుంది మోక్ష మార్గం అంటే? చనిపోయిన తర్వాత ఇలా ఒక కిరణం వచ్చి నిన్ను అది కాదు, బతుకుండగానే మోక్షం అంటే ఏంటో తెలుస్తుంది. అయ్యో నేను దేవుడిలో భాగమే కదా అని చెప్పి తెలుసుకున్నప్పుడు ఊర్వారుకమివ బంధనాత్, పండిన దోసకాయ ఏ విధంగానైతే పడిపోవడానికి ఎదురు చూస్తుందో, బంధనాల నుంచి, బంధనాత్ పంచమే విభక్తి, ఊర్వారుకం ఇవ బంధనాత్, ఊర్వారుకం పండిన దోసకాయ ఏ విధంగానైతే, ఇవ బంధనాత్ బంధనాల నుంచి ఏ విధంగానైతే అది విడుదలకు చూస్తుందో, అలా నాకు విడుదల అయిపోతే చాలు, ఈ శరీరం నుంచి నేను మోక్షాన్ని పొందాలి, నాకు అమృతత్వం రావాలి ఓ భగవంతుడా అనేటటువంటిది మొదటిది. రెండవది ఏంటి? రాలేదు నీకు ఈ జన్మలో మోక్షం రాలేదు, ఓకే, భగవంతుడి దగ్గరికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటావు, శరీరాన్ని వదిలేస్తావు, కష్టాలన్నీ పోతాయి అంటారు కదా చాలా మంది. కష్టాలేమో కానీ చచ్చిపోవాలనిపిస్తుంది చాలా మందికి. జీవితంలో కష్టాలు రావడం, చాలా మంది జీవితంలో ఫ్రస్ట్రేట్ అవ్వడం. కానీ నేను ఒక్క మాట చెప్పాను, గుర్తుంచుకోండి, ఏ స్టూడెంట్ కూడా జీవితంలో బాధపడకూడదు. ఆ మాట మీరు అందరూ నాకు ప్రామిస్ చేసి మరి చెప్పారు, మేము ఎప్పుడు బాధపడము అన్నటువంటి విషయాన్ని. ఎప్పటికీ బాధపడకండి, ఏ సమయంలో కూడా ఫ్రస్ట్రేట్ అవ్వకూడదు, ఏ సమయంలో కూడా బెంగపడకూడదు. ఎందుకంటే భగవంతుడు ఏడవద్దు, నువ్వు ఏడ్చావంటే దూరం వెళ్ళిపోతానంటాడు. నువ్వు ఏడ్చావా భగవంతుడికి దూరం అవుతావు. ఆ ఈత వరకే మొన్న నాకు ఇచ్చారు కదా సార్, కొన్ని సందర్భాల్లో మరి బాధ వస్తుంది, అప్పుడు ఎలా ఏం చెయ్యాలి? తన్మయత్వం కాదు, ఇది ఎప్పటికీ ఉండదు అని అనుకోండి. బాధ అనేది అది ఎప్పటికీ కష్టం ఉండదు. అండి సార్ చెప్పినట్టు. కొన్ని సందర్భాల్లో ఎలా అయినా గానీ వచ్చేస్తది. అది రాకూడదనే కదా శ్రీకృష్ణుడు అంటే చెప్పింది. దాని ఎప్పుడైతే స్థాయి ఏడుస్తావో, తగ్గించుకుంటూ దాని తీవ్రత తగ్గించుకుంటూ ఏడుస్తే దేవుడు దూరం అవుతాడు. సింపుల్. ఇక మీరే డిసైడ్ చేసుకోండి ఏం చేయాలి. ఏడ్చే వాళ్ళకు దేవుడు దూరంగా ఉంటాడు. సో కాబట్టి తన్మయత్వంతో ఏడవండి, దేవుడి పైన భక్తితో ఏడవండి, దేవుడు దొరకట్లేదు అనేటటువంటి బాధతో ఏడవండి. దేవుడి గురించి ఎంత మంచి మాట చెప్పారు సార్, థ్యాంక్ యూ. ఏడుస్తే గనక దేవుడు దూరం అవుతాడు. భగవంతుడు వర్డ్ బాగుంది. డిఏడి డాడ్ అన్నాడు. డిఏడి అంటే ఏంటి సౌజన్య చెప్పు? డిఏడి అంటే ఏంటి? ఉండద్దు, అశోచ్య ఏడవద్దు, ధైర్యంగా ఉండమని చెప్పాడు సార్. ధైర్యం ఒకటి, అశోచ్య ధర్మంగా ఉండాలి. ఈ 3 పద్ధతులు. ధర్మంగా ఉండాలి, అశోచ ఉండాలి, అశోచ్య ధైర్యంగా ఉండాలి. ధర్మము, ధైర్యము, ఎడవద్దు. ఈ 3 దేవుడు చెప్పాక కూడా మనం వినకపోతే మనదే తప్పైతుంది కదా. కాబట్టి మన స్టూడెంట్స్ ఎవ్వరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎడవకూడదు. ఏమైనా కూడా ఇది దైవ నిర్ణయం. ఎందుకంటే ఇవన్నీ రాసేసి ఉన్నాయి. నేనేమన్నాను, మనను ఉయ్యాలలో వేసినప్పటి నుంచి మనం పాడ మీద వెళ్లే వరకు అన్ని రాసి పెట్టున్నాయి. మనం చేయగలిగేదల్లా సాధన ద్వారా పరిణతి తెచ్చుకోవడం మనకు వదిలేశాడు దేవుడు. ఫేట్ అనేది నోబడీ కెన్ చేంజ్ ఇంక్లూడింగ్ గాడ్. దేవుడు కూడా చేంజ్ చేయలేడు. అది దేవుడు కూడా మన ఫేట్ ని మార్చలేడు. భగవంతుని ప్రార్థించి దేవుడా నాకు దీని నుంచి ఇది కానీ ఆ కష్టం నుంచి విడుదల చేయడు, కానీ కష్టాన్ని తట్టుకునేటటువంటి పరిణితిని తెప్పించగలడు. అది ఫ్రీ విల్. ఫేట్ అండ్ ఫ్రీ విల్ అని 2 ఉంటాయి. అది తెప్పించగలడు భగవంతుడు. ఆ స్థాయికి రావాలి మనము. అటువంటి విశ్రాంతిని భగవంతుడి లోపల తీసుకోవాలి. మనస్సు పూర్తిగా ఆగిపోయేటటువంటి స్థితి, మనకి ఏవైతే బంధాలను మోక్షాన్ని ఇచ్చేటటువంటి మనస్సు, అది ఆగిపోయేటటువంటి స్థితి. ప్రతిరోజు నిద్ర లోపల ఏమైతున్నాయి నీ సమస్యలు, ఏమైతున్నాయి నీ బాధలు, ఏమైపోతున్నాయి నీ కష్టాలు, ఏమైపోతుంది నీ శారీరక వైకల్యము, ఏమైపోతుంది నీ మానసిక వైకల్యము, అన్నింటినీ వదిలేసి భగవంతుడి లోపల విశ్రాంతిగా ఉన్నావు. నీ శరీరాన్ని నువ్వు చూస్తున్నావు, సాక్షిభూతంగా చూస్తున్నావు. నీ శరీరం కనిపిస్తుంది నీ ఎదురుగా. ప్రతిరోజు అర్ధరాత్రి నీ శరీరం వైపు చూస్తున్నావు. శరీరం పనిచేయడం లేదు, మనసు పనిచేయడం లేదు. నువ్వు భగవంతుడితో కూర్చొని కబుర్లు చెప్తున్నావు. ఇద్దరు కూర్చొని హతీరాం బాబాజీ లాగా ఆయనతో పాచికలాడుతున్నావు. నీ శరీరం ఇక్కడ పడిపోయి ఉంది. మళ్ళీ ఆట అయిపోగానే మళ్ళీ వచ్చి కలిసిపోతున్నావు. దేవుడా రేపటి నుంచి ఏడవను, నువ్వు చూసుకో, నేను నీకు మాటిస్తున్నాను, నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, రేపటి నుంచి ఏడవను. శరీరాన్ని కాదు, నేను మనస్సును కాదు. నాకు తెలిసిపోయింది క్లియర్ గా. గాఢ నిద్రలో నా కష్టాలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి అంటే నేను శరీరాన్ని కాదు, మనసును కాదు అన్న విషయం నాకు తెలిసింది. నేను ఈ రెండింటికి అతీతమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆత్మస్వరూపుడను, సాక్షిభూతంగా నా శరీరాన్ని చూసుకుంటున్నటువంటి వ్యక్తిని.
కాబట్టి భగవంతుడు నేను ఏడవను, నేను ఏడవను, నేను ఏడవను, నేను ఏడవను, నేను ఏడవను, నేను ఏడవను, నేను ఏడుస్తాను భగవంతుడు నాకు దొరకలేదని, నేను ఏడుస్తాను నా దేశానికి నేనేమి చేయలేకుండా ఉన్నానని, నేను ఏడుస్తాను మంచి పనులు చేయలేకుండా ఉన్నాను అని చెప్పేసి నేను ఏడుస్తాను, నాకు గొప్ప అవకాశాలు భగవంతుణ్ణి దేశానికి సేవించుకోవటువంటి అవకాశాలు రావట్లేదని ఏడుస్తాను, తన్మయత్వంతో ఏడుస్తాను భగవంతుడు అనుగ్రహం వచ్చినప్పుడు. నా ఏడుపు ఎప్పుడు కూడా ఇట్ హ్యాస్ టు బి హ్యాపీ టీయర్స్, అది ఎప్పుడు కూడా దుఃఖభరితమైనటువంటిది అయి ఉండకూడదు. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ చివరి పదం గత వారం తెలుసుకున్నది విశ్వదక్షిణ. విశ్వదక్షిణ అంటే విశ్వాన్ని సమర్థవంతంగా దక్ష విశ్వదక్షిణకి పెద్ద తేడా ఏమి లేదు. ఇంకొక మీనింగ్ తీసుకోవచ్చు ఏంటంటే ప్రపంచాన్ని అంతా కూడా దక్షతతో పరిపాలించేవాడు అని ఒకటైతే, మనకు దక్షిణ ఇచ్చేవాడు. యజ్ఞం చేసినప్పుడు ఏమవుతుంది, యజ్ఞ ఫల ప్రదాత, యజ్ఞం యొక్క ఫలితాలు మనకి ఇచ్చేవాడు. అదే విధంగా ఆయన ప్రపంచంలో మనము అడిగినటువంటి ఫలితాలను మనం మనస్ఫూర్తిగా చేసినవి ప్రారంధానికి సంబంధం లేని వాటిని మనకు భగవంతుడు యజ్ఞ ఫలాన్ని ఇచ్చేవాడు, అందరికీ మంగళాన్ని కల్పించేటటువంటి వాడు అని చెప్పి గత వారం తెలుసుకున్నాం. ఏమని, ఇది లోపల కాలతత్వం ఉంది, ధర్మతత్వం ఉంది, మోక్షతత్వం ఉంది. కాలతత్వం కాలానికి సంబంధించింది, ఋతుహు కాలహ సంవత్సరహ అనేటటువంటి పదాలు కాల. ఇది చాలా ఉన్నతమైనటువంటి శ్లోకము. నెక్స్ట్ టైం మళ్ళీ మనకు క్విజ్ జరిగినప్పుడు ఇందులోంచి కనీసం 3 ప్రశ్నలు వస్తాయి. ఒకటి కాలతత్వానికి, ఒకటి ధర్మతత్వానికి, మరొకటి మోక్షతత్వానికి. మీరు ఏ పుస్తకం చదివినా మీకు ఇప్పుడు నేను చెప్పే పాయింట్ దొరకవు, యాదుంచుకోండి. దయచేసి జాగ్రత్తగా వినండి, నోట్స్ రాసుకోండి, పదే 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 వినండి. రెండోది ధర్మానికి సంబంధించింది, సుదర్శనం, దక్షిణ, విశ్వదక్షిణ, ధర్మచక్రాన్ని నడిపించేటటువంటి ఈ భగవానుడు ధర్మతత్వాన్ని తెలియజేస్తున్నాడు ఈ 3 నామాల ద్వారా. చివరిగా వచ్చేది మోక్షతత్వము, పరమేష్టి, పరిగ్రహ, విశ్రామ, ఇటువంటివి ఇంకేమన్నా మర్చిపోయానా? ఇవన్నిటి ద్వారా మోక్షతత్వాన్ని తెలియజేస్తున్నాడు. మోక్షతత్వం, ధర్మతత్వం, కాలతత్వాన్ని తెలియజేస్తున్నటువంటి ఈ మహోన్నతమైనటువంటి శ్లోకాన్ని మనం మరొకసారి పునశ్చరణ చేసుకోవడం నాకు సంతోషాన్ని కలిగిస్తుంది. జై శ్రీకృష్ణ. ఇప్పుడు ఈ శ్లోకంలో మనం ఆల్రెడీ తెలుసుకుని ఉన్నప్పటికీ కూడా ఇంకేమైనా ప్రశ్నలు మీకు గత వారం గాని ఈ వారం గాని ఇంకా కూడా మిగిలిపోతే అడగండి. తర్వాత శ్లోకంలోకి బయలుదేరదాం. 45 అయింది అనుకుంటాను, 46లోకి వెళ్ళాలి. పరిగ్రహలో అన్ని దిక్కుల నుండి మనల్ని గ్రహించేవాడు అంటే అక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పరా? పరిగ్రహ అంటే ఏంటి? నువ్వు ఇక్కడ దేవుడు ఉన్నాడు, అక్కడ దేవుడు ఉన్నాడు, తూర్పులో ఉన్నాడు, పడమరలో ఉన్నాడు, పశ్చిమంలో ఉన్నాడు, ఉత్తరంలో ఉన్నాడు, అన్నిట్లలో ఉన్నాడు వాడు. అదే విధంగా మనకు ఎన్ని రకాల సమస్యలు వచ్చినా కూడా ఆ సమస్యల నుంచి బయటపడేసేవాడు. సాంసారిక సమస్యలు కావచ్చు, ఉద్యోగం సమస్యలు కావచ్చు, ఆధ్యాత్మిక సమస్యలు కావచ్చు, అన్ని దిక్కుల నుంచి మనకు వచ్చేటటువంటి సమస్యల నుంచి మనను గ్రహించి తనలోకి తీసుకెళ్లేటటువంటి వాడు. ఒకసారి మోక్షం వచ్చిందంటే ఈ సమస్యలన్నీ చిన్నవిగా అనిపిస్తాయి. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఏమంటాడు, బాబు నేను నీకు జలాశయం ఇస్తే నువ్వు చిన్న వాటర్ బాటిల్ కోసం కక్కుర్తి పడుతున్నావా అంటాడు. ఆ జలాశయం ఎవరైతే ఉన్నారో అది భగవంతుడు. అద్భుతమైనటువంటి ఆనందం వచ్చిన తర్వాత ఇవన్నీ చాలా చిన్నవి అనిపిస్తాయి. ఇంత చిన్న వాటిగా నేను బాధపడింది, ఇంత చిన్న వాటిగా వాడు ఈ మాట అన్నాడని బెంగపడ్డాను, వీడు ఈ మాట అన్నాడని బెంగపడ్డాను, పక్కవాడేదో అన్నాడని బెంగపడ్డాను, వీటిగా నేను బాధపడ్డది అని చెప్పి అనిపిస్తుంది. జై శ్రీ. ఇంకా నెక్స్ట్ శ్లోకంకి ఒక్కసారి ఎన్నో శ్లోకమో చూడండి, ఒక నిమిషం నేను చూస్తాను. కాలతత్వం అంటే ఈ ప్రపంచాన్ని ఒక లైన్ లో చెప్పాలి అంటే ఈ ప్రపంచాన్ని నియమించే శక్తి కాలతత్వం. ఇద్దరు ముగ్గురు మాట్లాడారు, నాకు అర్థం కాలేదు, ఒకరు మాట్లాడండి. సునంద గారు మాట్లాడండి. సునంద గారేనా ప్రశ్న అడిగింది? అంటే కాలతత్వం అంటే ఒక లైన్ లో అంటే ఈ ప్రపంచాన్ని నియమించే శక్తి కాలతత్వము. కాలము చక్ర రూపం లోపల జరిగేటటువంటిది. ఇదంతా కూడా ఏంటి, మన జీవిత ప్రయాణము, జీవిత లక్ష్యము మొత్తం ఇందులోనే ఉన్నాయి. జీవన ప్రయాణం అంటే ఏంటి, మనము ఈ పుట్టాము, పెరిగాము, వెళ్తున్నాము, ఇవన్నీ కూడా జీవిత ప్రయాణము. జీవిత లక్ష్యం ఏంటి, విశ్రామ, పరమేష్టి, పరిగ్రహ, ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క స్థాయికి మనం చేరుకోవడము. సో ఈ శ్లోకంలో మనకేముంది, కాలతత్వమైనటువంటి ఋతువు, కాలము, సుదర్శనము, సంవత్సరము, ఇవన్నీ కూడా కాలములకు సంబంధించినవి. కాలము అంటే ఏంటి, టైం కు సంబంధించినవి. టైం అండ్ స్పేస్ ఇచ్చినటువంటి వాడు భగవంతుడు, కానీ హీఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ టైం అండ్ స్పేస్. టైం అండ్ స్పేస్ కి అతీతమైనటువంటి వాడు భగవంతుడు, కానీ మనకు మాత్రం టైం అండ్ స్పేస్ లోపల పరిమితం చేశాడు. వీఆర్ లిమిటెడ్ బై టైం అండ్ స్పేస్. శ్రీనివాస్ దర్బార్ 9:46 రామంతపూర్ ఇంట్లోంచి తన స్టూడెంట్స్ తోటి మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ టైము తెలిసింది, స్పేస్ తెలిసింది. ఈ టైం ఇచ్చిన వాడు, స్పేస్ ఇచ్చిన వాడు కాలుడు అన్నమాట. ఋతువు, కాలము, సంవత్సరము అన్ని ఇచ్చినటువంటి వాడు.
ఋతువు, కాలము, సంవత్సరం ఈ 3 కాలతత్వం. కాలానికి సంబంధించినవి. ఆయనకి టైం అండ్ స్పేస్ కి అతీతంగా ఉంటాడు. మనకి ఋతువు, కాలము, సంవత్సరాలు అన్ని ఇచ్చి మనల్ని దాంట్లో నడిపిస్తున్నాడు. అండ్ మనము వీటిని దాటుతాం. ఎప్పుడు దాటుతాము? భగవంతుని తెలుసుకున్నటువంటి మరుక్షణము తెలుసుకున్నప్పుడు. అవును సార్. వీటిలోంచి దాటిపోతాం మనం. భగవంతుని తెలుసుకుని మనం అజ్ఞానం పోయిన తర్వాత మనం కూడా కరెక్ట్ 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 కరెక్ట్. సో ఈ విధంగా మన జీవన గమ్యము, మన జీవిత ప్రయాణము అన్ని కూడా భగవంతుడితోటే మనకు కొనసాగుతూ ఉంటాయి అన్నటువంటిది ఇది ఈ శ్లోకం లోపల చాలా ఉన్నతమైనటువంటి శ్లోకం. ఇది మామూలు శ్లోకం కాదు ఇది. ఓకే, తర్వాత శ్లోకము వెళ్దామా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అందరికీ బాగుంది? ఆపేయమన్నా ఆపేస్తాను సార్. చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం. ఆపేస్తానన్నా ఆపేస్తాను నేను. మంచి శ్లోకం. 2 వారాలు మీకు తెలుసు. ఒక్క పదంకి మనం ఆదిత్య హృదయంలో 3 వారాలు చెప్పుకున్నాం. కాబట్టి మహోన్నతమైన శ్లోకానికి 2 వారాలు చెప్పుకుంటే తప్పేముంది? అవునా కదా? ఎస్ సార్ నో? సో చాలా కాలము, మోక్షము అన్నిటికీ సంబంధించింది. అన్నిటికీ సంబంధించినటువంటిది. కాలానికి, ధర్మానికి, మోక్షానికి సంబంధించినటువంటి మహోన్నతమైనటువంటి శ్లోకము. 45వ శ్లోకం పూర్తయింది ఇప్పటి వరకు. 46వ శ్లోకం ఎవరైనా చదవండి, నేను అర్థం చెప్తాను. విస్తారస్థావరస్థాణు ప్రమాణం బీజమవ్యయం అర్థో నర్థో మహాకోశో మహాభోగో మహాధనః. వెరీ గుడ్. ఇది కూడా చాలా చక్కటి శ్లోకము. అంటే ఇవి ఈ 45, 46, 47 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా గొప్ప శ్లోకాలు అన్నమాట. 46వ శ్లోకం లోపల మనం ఇప్పుడు పూర్తి స్థాయిలో టైంకి సంబంధించినవి తెలుసుకుంటాం. మనం గత శ్లోకం లోపల ఏం తెలుసుకున్నాము? టైము, ధర్మము, మోక్షము మూడింటికి సంబంధించింది. ఈ శ్లోకం లోపల మనం ఏంటంటే ఆయన యొక్క సమయతత్వానికి సంబంధించినటువంటి విషయాలని తెలుసుకుంటాము. విస్తారహ. విస్తారహ అంటే ఏంటి? విస్తరించినవాడు. ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ మీనింగ్ ఉందా లేదా? విస్తారహ విస్తరించినవాడు. స్ట్రైట్ ఫార్వర్డ్ మీనింగ్ ఉందా? ఎస్ ఆర్ నో? అవును సార్. అంతటా వ్యాపించిన వాడు. అంతే కదా? అంతే. అంతటా ఉన్నటువంటి వాడు, అంతటా విస్తరించిన వాడు, అన్ని చోట్ల ఉన్నటువంటి వాడు. దీన్ని ఏమంటారు? ఆమ్ని ప్రెజెంట్ అంటారు. అన్ని చోట్ల కూడా ఉన్నటువంటి భగవంతుడు ఎవరైతే ఉన్నాడో భగవంతుడు సర్వవ్యాపి. సో ఇది ఏంటంటే ఈ సమయంలో ఉన్నాడు, ఈ సమయంలో లేడు అనేటటువంటిది చెప్పట్లేదు మనము. అంతా ఉన్నది. సృష్టి యొక్క నిర్మాణంలో భగవంతుడు ప్రతి చోట కూడా ఉన్నాడు. ఉదాహరణకి నేను ఒక పెద్ద బిల్డింగ్ కట్టాను. కంటప్పుడు నేను ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చూసుకుంటున్నాను. ఇంకోటి ఎవడో సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్, ఇంకోటి 4th and 5th ఫ్లోర్, ఒక్కొక్కడు ఒక్కొక్క చోట ఉన్నాడు. కానీ సృష్టి నిర్మాణంలో భగవంతుడు అన్ని చోట్ల కూడా ఉన్నాడు. ఎంత కష్టం ఆలోచించండి. ఒకసారి కనుక మనం ఆలోచిస్తే ఇది మామూలు విషయం కాదు. ఒక్కసారి కూల్ గా కూర్చొని ఆలోచించండి. ఒక బంగ్లా కట్టడానికి ఎంత ఆలోచిస్తాం మనము, ఒక ఇల్లు కట్టడానికి ఎంత ఆలోచిస్తాము. అలాంటిది ఈ మొత్తం సృష్టిని నిర్మాణం చేయడం కోసమై భగవంతుడు ఎంత ఆలోచించి ఉంటాడు. ఈ మొత్తం విశ్వము కూడా ఆయన యొక్క విస్తరణ. సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్పేసి మనం తెలుసుకుంటాము. తర్వాత వచ్చేది స్థావర స్థాను. స్థావరము, స్థాను. స్థావర అంటే కథలని ప్రపంచం. స్థావర జంగమాలు అని అంటారు. విన్నారా? స్థావర జంగమాలు అని ఎప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాము. స్థావరాలు కదలని. కరెక్ట్ కరెక్ట్. పర్వతాలు, చెట్లు, భూమి ఇవన్నీ కూడా కదలనటువంటి ప్రదేశాలు. ఈ అన్నిటి లోపల కూడా ఉన్నటువంటిది ఎవరు అంటే ఆయననే. స్థానుహు. స్థానుహు అంటే ఇది కూడా కదలని తత్వమే, కానీ అందులోపల ఉన్నటువంటి చైతన్యం. చెట్లలో చైతన్యం ఉందా లేదా? ఇప్పుడు ఉదాహరణకి చెట్లు స్థావరం, కరెక్టే. చెట్లలో చైతన్యం ఉందా లేదా? ఎస్ ఆర్ నో? ఉంది సార్, ఉంది. దాన్ని స్థానుహు అంటారు. దేర్ ఈజ్ ఎ స్టేబుల్ ఎనర్జీ దట్ ఈస్ ఆల్రెడీ దేర్. ఆ స్టేబుల్ ఎనర్జీ ఏదైతే ఉన్నదో, ఆ స్థిర చైతన్యం ఏదైతే ఉన్నదో, ఆ స్థిర చైతన్యమే స్థానుహు. ఓకే, తత్వం వచ్చేవాళ్ళని చెప్పుకుందాం. ముందు స్థానమైపోయాను అంటాం కదా ఒకసారి. అవును, స్థానం కూడా స్థిరంగా ఉండేది. ఆ స్థానం అయినప్పుడు కూడా స్థిరంగా ఉండేది. ఆ స్థిరంగా ఉండేటప్పుడు మన లోపల చైతన్యం ఉంటుంది. స్థావరం అంటే చైతన్యం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ స్థావరమైన వస్తువులలో ఉండేటటువంటి చైతన్యంని స్థానుహు అంటారు. స్థావరాలలో ఉండే చైతన్యమే స్థానుహు. క్లియర్? ఎస్ ఆర్ నో?
చెట్టు అంటే ఉంది. ఒక్కోసారి దాంట్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటారు సార్ చైతన్యం అనేది. స్థావరాలలో ఉండకపోవచ్చు, కొన్నిట్లలో ఉండకపోవచ్చు. ఒక రాయి ఉంది, రాయిలో ఉండకపోవచ్చు. కానీ ఉండకపోవడం లేదు, భగవంతుడు అన్నిట్లలో కూడా వ్యాపించి ఉన్నాడు కాబట్టి. కానీ ఏవైతే కదులుతాయో అంటే ఏవైతే మార్పు చెందుతాయో అవన్నీ కూడా స్థానువులే. అంటే నిశ్చలంగా ఉన్నప్పటికీ కూడా వాటి లోపల చైతన్యం ఉన్నది. నిశ్చలంగా ఒకే దగ్గర ఉన్నప్పటికీ కూడా వాటి లోపల చైతన్యం ఉన్నది. అటువంటి వాటిని స్థానువులు అంటారు. స్థావర స్థాను అంటే ఏంటంటే ఈ కదలకుండా ఉన్నటువంటి ఈ ప్రపంచంలో చాలా విషయాలలో ఉన్నటువంటి చైతన్యంని స్థావర స్థాను అంటారు. క్లియర్? ఈ తత్వం వచ్చే వారం తెలుసుకుందాం. నెక్స్ట్ ప్రమాణము. ప్రమాణం అంటే ఏంటి? భ్రమ అని రెండు విషయాలను మనం ఎప్పటి నుంచో తెలుసుకుంటున్నాం. ప్రమ అంటేనేమో ప్రూవ్ అయ్యే ప్రతిదాన్ని ప్రమ అంటారు. భ్రమ అంటేనేమో ప్రూవ్ అవనిది. భ్రమ ఓకే. భ్రమ ఉన్నటువంటిది ప్రూవ్ అవ్వదు. ప్రమ అనేటటువంటిది ప్రూవ్ అవుతుంది. అంటే నువ్వు ట్రూతా కాదా చెప్పాలి. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, నేను ప్రూవ్ చేయకపోతే నాది నేను కరెక్ట్ అనుకుంటాను, మీది మీరు కరెక్ట్ అనుకుంటారు. అవునా కాదా? ఎస్ ఆర్ నో? కానీ ఎవరో ఒకరు ప్రూవ్ చేయాలి. ఎవరో ఒకరు ప్రూవ్ చేయాలి. నా బుద్ధి కాదు. దీనికి మనము భగవద్గీతలో కూడా తెలుసుకున్నాం, తస్మాత్ శాస్త్రం ప్రమాణం. శాస్త్ర ప్రమాణాలు రావాలి. అంటే ఎందుకు? అవి ఉంటే తప్ప నువ్వు కరెక్టా తప్పా అని చెప్పడం అనేటటువంటిది అసంభవము. నువ్వు కరెక్టా తప్పా చెప్పాలి అనేటటువంటిది ఎలా తెలుస్తుంది? శాస్త్రం చూస్తే తెలుస్తుంది. నా నోటికి వచ్చింది నాకు కాదు. ప్రమాణాలు ఎన్ని రకాలు? ప్రమాణాలు చాలా రకాలు ఉన్నాయి. మనకున్నటువంటి ప్రత్యక్ష ప్రమాణాలు, శాస్త్రాలు, కావ్యాలు, ఇతిహాసాలు, మహాభారతం. కరెక్ట్, అవన్నీ ఉన్నాయి. నేను చెప్పేది అవి కాదు. ప్రత్యక్ష ప్రమాణాలు, అనుమాన ప్రమాణాలు, తర్వాత ఆప్తవాక్యము, ఇవన్నీ ప్రత్యక్ష ప్రమాణాలు. అంటే డైరెక్ట్ గా నీ కళ్ళతో చూసినవి, డైరెక్ట్ గా నీ ముక్కుతోని వాసన చూసి సాంబార్ చేస్తున్నాడయ్యా, ఖచ్చితంగా సాంబారే అని చెప్తాం. ఓకే. సో ఇప్పుడు నా ప్రవచనం వింటున్నప్పుడు మన యాత్రలోకి వచ్చిన గ్యాంగ్ అంతా ఏం చేశారు? అరే మంచి స్మెల్ వస్తుంది, వాడు మంచి మామిడికాయ పప్పు చేశాడని చెప్పేసి ఆలోచిస్తూ కూర్చున్నారు. ఇటు ప్రవచనం వింటున్నారు శ్రద్ధగా అని నేను అనుకుంటున్నా. ఇటు జనాలందరూ ఏమో బయట పప్పు మీద ధ్యాస. సో అది అన్నమాట. అది అంటే అది డైరెక్ట్ ప్రమాణం. ఆ వాసన చూసి నాకు తెలుసయ్యా, ఏం చెప్తున్నావు అక్కడ బయట ఉన్నది మామిడి తాండ్రా, బయట ఉన్నటువంటిది ఇది ధూప్ కట్టి, బయట ఉన్నటువంటిది అగరబత్తి, ఇవన్నీ ఎలా చెప్తావు? ప్రత్యక్ష ప్రమాణం అంటారు వీటిని. ఏమంటారు? ప్రత్యక్ష ప్రమాణం. ప్రత్యక్ష ప్రమాణం అంటే డైరెక్ట్ గా నీకు ఇచ్చేవి. అనుమాన ప్రమాణము అంటే ఏంది? నువ్వు నిద్ర లేచి చూసావు, బయట చూసేసరికి అంతా తడిగా ఉంది, ఓ అయితే రాత్రి వర్షం పడిందిలే అని అనుకుంటావు. అవునా కదా? ఎస్ ఆర్ నో? వర్షం పడింది అని అనుకుంటావు. నేల మెత్తగా ఉంది అని వర్షం. దాన్ని అనుమాన ప్రమాణము అంటారు. మూడోది చాలా ముఖ్యమైనది ఆప్తవాక్యం. ఆప్తవాక్యం అంటే మీకు నచ్చిన వాళ్ళు చెప్తే నమ్ముతారు. ఇది నీకు తెలుసా, వాడు 50 రూపాయలు కొట్టేశాడు, మన వదినే ఉన్నదా, వదినే కూతురు ఎవరితోనో వెళ్ళిపోయేటప్పుడు ఇంట్లోకి వెళ్ళి నగలు పట్టుకపోయింది. నిజమా? కావాలంటే అడుగు, నీ దోస్తుంది కదా, నీ ఆప్త మిత్రుడు, ఆమెను అడగని. ఈమె కాల్ చేసింది, ఏందే అంటే అవును వదినే వెళ్ళిపోయింది, నిజమే. అప్పుడు అంటే ఏంటి? ఇక్కడ మనం మన కళ్ళతో చూడకపోయినా, మన చెవులతో వినకపోయినా, జరిగినటువంటి దాన్ని మన ముక్కుతో వాసన చూసి చెప్పలేకపోయినా, మనము ఆప్తులు చెప్పేటటువంటిది, ఈ ఆప్తులు చెప్పే దాంట్లోపల శాస్త్రాలు ప్రమాణములు. ఆప్తులు ఎవరు మనకు? శాస్త్రాలు, మన ఆత్మీయులు, ఇద్దరు కూడా వస్తారు. చెప్పండి ఒకసారి. ఆత్మీయులు లేదా శాస్త్రాలు, వీటిని ఏమంటారు? ఆప్త ప్రమాణం. ఒకసారి 3 చెప్పండి ఎవరైనా. మాధురి చెప్తావా? ప్రత్యక్ష ప్రమాణం, ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, ఆప్త ప్రమాణం. ప్రత్యక్ష ప్రమాణం అంటే మనం డైరెక్ట్ గా చూసి తెలుసుకునేది, ప్రత్యక్షంగా మనం చూసి నమ్మేది. అనుమాన ప్రమాణాలు అంటే మార్నింగ్ లేచి చూడగానే భూమంతా తడిగా ఉంది అనుకోండి, అది నైట్ వర్షం పడి ఉండొచ్చు అని ఊహించుకుంటాం అన్నమాట. అనుమానం. ఆప్త ప్రమాణం అంటే పాపం మాధురి చెప్పని, ఒక్కసారి మాధురి చెప్పని. మాధురి చెప్పు. పర్వాలేదు సార్, పర్వాలేదు సార్. ప్రత్యక్ష అనుభవించి
అనుభవించి ఫీల్ అయ్యి, అంటే మన డైరెక్ట్ గా ప్రత్యక్షం అంటే మనం డైరెక్ట్ గా మన సమక్షంలో జరిగిన దాన్ని ఏదర్ ఫిజికల్ గా మనం వాసన ద్వారాను, టేస్ట్ ద్వారాను, ఎవరో చెప్పిన దాన్ని కాకుండా మనం చూడండి ప్రత్యక్ష దర్శనం అయిందని భగవంతుని కూడా ఎలా దర్శించుకుంటాం, అది ప్రత్యక్ష ప్రమాణాలు. అదే ఇది పరోక్షంగా ఏదైతే అనుమాన ప్రమాణం అంటే ఇది జరిగిందా లేదా అని ఒక సంశయం. అంటే రోడ్డు మీద అలా తడిగా ఉంటే కనుక ఓహో నేను రాత్రి వచ్చిందేమో అనే సంశయంతో మనం అనుమానంగా దాన్ని నమ్మేది. అలాగే ఆప్త ప్రమాణం అంటే మన ఒక విషయం ఏదో తెలుసుకున్నప్పుడు వేరే వాళ్ళ ద్వారా మనం వాళ్ళతో కన్ఫర్మేషన్ చేసుకుని ఇది కరెక్టా కాదా అని వాళ్ళతోనే డైరెక్ట్ గా జరిగిన వాళ్ళతోనే మనం తెలుసుకోవడం ఆప్త ప్రమాణం. వెంకటలక్ష్మి చెప్పండి. వాయిస్ క్లియర్ గా లేదా? హలో, అవునండి అవునండి. ఇప్పుడు బాగుందమ్మా? ఓకే. సో ఈ విధంగా మనకు శాస్త్రాలు ఆప్త వాక్యం అన్నమాట. శాస్త్ర ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ మన కోసం అని చెప్పి మహానుభావమైనటువంటి ఋషులు, దేవుళ్ళు వీళ్ళందరూ కలిసి ఇవి నువ్వు పాటించాలని చెప్పి చెప్పారు. వాటి గురించి మనం ప్రమాణాలుగా, సో ప్రమాణం భగవంతుడే ప్రమాణము. సత్యాన్ని ఇచ్చేటటువంటి ప్రమాణం ఎవరు? భగవంతుడే ప్రమాణాన్ని దాన్ని మనము మామూలుగా వాడేస్తాం. కానీ ప్రమాణం అంటే సత్యాన్ని ఎలా కొలుస్తావు? భగవంతుడి యొక్క లక్షణం దిగదు, మనం వస్తుంది ముందుగా. ఐదు ఇప్పుడు వేదాలు, శాస్త్రాలు, మనకి ప్రమాణాలు, చివరి ప్రమాణాలు. అవి కూడా పెద్దలు చెప్పిన వాళ్ళు కూడా వేదాలు, శాస్త్రాలు ఆచరించే వాటిని ప్రమాణాలు. మనస్సు మనస్సాక్షి అనేది లాస్ట్ ఆప్షన్ తీసుకోవాలి. అది కాకపోతే ఇక తప్పనిసరి పరిస్థితి ఏవీ లేనప్పుడు మన సాక్షి. కానీ మనం ఏం చేయాలి? మనసుకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. నన్ను నమ్మవా? ఎన్ని హింస నన్ను నమ్మవా? అనుకున్నాను సార్ అవకాశం రాలేదు. ఏం చేయడం? ఈ విధంగా మనకు ప్రమాణం అనేటన్నదో భగవంతుడి యొక్క ప్రమాణము అంటేనే భగవంతుడు, అంటేనే 91.6 KDM అనగానే విధంగా అయితే బంగారంలో అదే ప్రపంచం మొత్తానికి కూడా పౌరుష ప్రమాణం ఎవరయ్యా అంటే స్వరూపుడైన భగవంతుడిని ప్రమాణం అని చెప్పేసి అంటాము. ఇంకొక 2 విషయాలు అంటాము. తర్వాత బీజం వ్యయం అనేది అంటే ఏంటి? ఇది మనం చాలాసార్లు భగవద్గీతలో తెలుసుకున్నది. నాశనం లేనటువంటి బీజం. ఒక విత్తనము భూమిలో వేసాము, ఆ భూమి నుంచి ఒక మొక్క మొలుస్తుంది. అప్పుడు ఆ కింద ఉన్న బీజం నాశనం అయిపోతుంది. కానీ భగవంతుడు అలా కాదు. ప్రపంచమంతా సృష్టిస్తాడు, కానీ తను మాత్రం నాశనం అవ్వడు. విత్తనము మొక్క అవుతుంది, మళ్ళీ మొక్క విత్తనం అవుతుంది. ఏది జరిగినా మొదటి బీజనం మాత్రం నాశనం కాదు. అంటే భగవంతుడు నాశనము కానటువంటి బీజము. ఈ ప్రపంచం మొత్తాన్ని సృష్టించినప్పటికీ కూడా ఆయన మాత్రము ఏ విధంగానూ నాశనం కాడు. అదే పరమాత్మ. అదే మనము భగవాన్ సహస్రనామాలు అని తెలిపే విష్ణు సహస్రనామంలో తెలుసుకుంటున్నాము. చివరికి అర్ధ అంటే చాలా పదాలు ఉన్నాయి. అర్ధ అంటే ఏంటి? డబ్బు అని చెప్పేసి ఒకటి. అయితే డబ్బు అనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే జీవితంలో ప్రయోజనం అని కూడా అర్థం చేసుకోండి. జీవితంలో నీకు ఏం ప్రయోజనం దొరుకుతుంది అంటే ధర్మార్థ కామ మోక్షాలను సాధించేటటువంటి ప్రయోజనము. దాన్ని కూడా అర్ధ అంటే భగవంతుడే. అర్ధ నీ జీవిత ప్రయోజనం ఏమిటి? భగవంతుడే. అర్ధ అన్నా కూడా భగవంతుడే. అర్ధ అంటే డబ్బు కాదు, అర్ధ అంటే సంపద కాదు. అర్ధ అంటే ఏంటి? నీ జీవిత ప్రయోజనము. చాలా మంది బాధపడతారు, ఎందుకు బతుకున్నానని. మొన్న నేను మన స్టూడెంట్స్ తో కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు చెప్పాను, ఒకటే మాట గుర్తుంచుకో, దేవుడు ఇక్కడ ఒక్క రోజు ఉంచాడన్నా కూడా ఒక అర్థం లేనిదే ఉంచడు, ఒక కారణం లేనిదే ఉంచడు. రెడీగా ఉన్నాయి ఆల్రెడీ. ఇక్కడ ఉయ్యాల రెడీగా ఉంది, ఇక్కడ పాడ రెడీగా ఉంది. ఎక్కడో ఒక చోట పడేస్తాడు. నీవు ఈ భూమి మీద అవసరం లేని 2వ రోజు నాడు దేవుడు పట్టుకెళ్ళిపోతాడు. కాబట్టి ఏదో ఒక ప్రయోజనం ఉంది. నువ్వు ఇక్కడ కారణ జన్మతోనే ఎత్తావు, ఒక కారణం ఉంది.
భగవంతుడు ఏ విధంగానైతే కారణ జన్ముడో నువ్వు అలాగే కారణ జన్ముడవి. కానీ మనం ఏమనుకుంటున్నాము, నేను ప్రారబ్ధ జన్ముడని అనుకుంటున్నావు. కాదు, నువ్వు కారణ జన్ముడవి. ఏదో ఒక కారణం లేనిదే పుట్టవు. నీ జీవితానికి ఒక ప్రయోజనాన్ని కల్పించుకో అని చెప్పేసేసి. తర్వాత వచ్చేది అనర్థ. అయితే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళ కారణం కూడా మోక్షాన్ని సాధించటమే కదా సార్, ఇంకా వేరే మోక్షం కారణం సాధించడమే. మోక్షం సాధించడమే. అందరికీ కూడా ప్రయోజనము మోక్షం సాధించడమే. చివరిది, కానీ జీవితంలో ఉన్నంత వరకు ధర్మము, అర్థము, కామము కూడా సంపాదించాలి. ధర్మము సాధించాలి, అర్థము అంటే సంపదలు సాధించాలి, కామము అంటే బంగ్లాలు, కార్లు కొనుక్కోవాలి. ఇవన్నీ చేయవలసిందే, తప్పదు. గృహస్థుగా పుడితే ధర్మము, అర్థము, కామము తప్పనిసరి. ఇవి అలా అని చెప్పి తప్పుదారులలో కాదు. డబ్బు సంపాదించిన ధర్మబద్ధంగానే, కామము కూడా ధర్మబద్ధంగానే నిర్వర్తించాలి. అంటే కామం అంటే కార్లు, బంగ్లాలు కొనుక్కోవడానికి కామం అంటారు. నెక్స్ట్ తర్వాత పదము అనర్థము. అర్థ అని చెప్పి మళ్ళీ అనర్థం అన్నాడు. ఏంటి అర్థము అంటే నా ప్లస్ అర్థము అంటే డబ్బు అవసరం లేనటువంటి వాడు. డబ్బు ఎందుకు అవసరం దేవుడికి? దేవుడికి మన నుంచి ఏం ప్రయోజనం? ఇప్పుడు శ్రీకృష్ణుడు మనము కాకపోతే మన చివరగా ఆధారం ఆయన చెప్పంటే యు ఆర్ ట్రూలీ ఇంటెలెక్చువల్ పర్సన్, యు ఆర్ ఆల్మోస్ట్ దేర్, యూ విల్ బి ఏబుల్ టు అచీవ్ నిర్వాణ వెరీ సూన్. కాబట్టి భగవంతుడు అట్లా కాదు, ఈ 5 కోశాలకు కూడా ఆధారభూతమైనటువంటి వాడు. అర్థం తీసుకోండి. ప్రపంచం బంగారం కాదు, శాంతి ఉన్నటువంటి మహా ఆత్మ సుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసిది సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. జై శ్రీకృష్ణ. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఇవాళ చెప్పిన శ్లోకందైనా పర్వాలేదు. ఇవాళ శ్లోకంది మొత్తం తెలుసుకోలేకపోయాం కానీ వచ్చే వారం తెలుసుకుంటాం. ఇవాళ శ్లోకందైనా సరే అడగండి. జై శ్రీకృష్ణ సార్. ఒక్కసారి బీజం అవ్యయం చెప్తారా సార్? బీజం అంటే ఏంటి? విత్తనం. అవ్యయం అంటే ఏంటి? నాశనం కానిది. విత్తనంని మీరు భూమిలో వేస్తే ఏమవుతుంది చెప్పండి? ఆ విత్తనం అలాగే ఉంటుందా, లేకపోతే విత్తనంలోంచి మొక్క వస్తుందా? మొక్క వస్తుంది. అప్పుడు బీజం అలాగే ఉంటుందా, లేకపోతే బీజం పాడైపోతుందా? బీజం అలాగే ఉంటుంది. బీజం అలాగే ఎలా ఉంటుంది? మొదటి బీజం ఉంటుంది అన్నారు కదా, మొదటి బీజం ఉంటుందమ్మా. వెళ్ళిపోతుంది. బీజం వెళ్ళిపోయి బీజంలోంచే ఇది వస్తుంది. ఒక్క నిమిషం మేడం రమాదేవి గారు, ఒక్క నిమిషం సార్, ఒక్కసారి చెప్పండి సార్. అందుకే నేను అడిగాను ఎక్కడ అలా పడిపోయినట్టు ఓకే ఓకే
ఇలా మనం పుట్టిననే నుంచి ఒక చెట్టు వస్తుంది, కానీ ఆయన ఏం చేస్తున్నాడు, పుట్టిస్తూనే ఉన్నాడు, ఆయన మాత్రం పాడవట్లేదు. కాబట్టి పాడే శక్తి కలిగినటువంటి వాడు శక్తి అన్ని నిజాలు మన పుడుతున్నాము, మనమంతా కూడా భగవంతుడి యొక్క స్వరూపులమే. కాబట్టి మనందరము కూడా ఆయన లక్షణాల ద్వారానే పుడుతున్నాము. మీరు వీళ్ళందరికీ అర్థమైంది. నేను ఇప్పుడు బీజం దాని బీజం చేశాడు. ఇంకా మిగిలిన భాగం కూడా చైతన్యంగా ఉన్నాడు. ఇంకా ఎంత సృష్టి చేసినప్పటికీ కూడా ఆయన ఏం తరగదు. కరెక్ట్ కరెక్ట్. అనర్థ అంటే ఇక్కడ డబ్బు అవసరం లేదు అంటే సంపద వ్యాపకుడు అంటే ఏంటి? అన్ని చోట్ల కూడా ఉన్నటువంటి వాడు అని మీనింగ్. అన్ని ఆయనలోనే ఉన్నాయి కాబట్టి అన్ని చోట్ల ఆయనే ఉన్నాడు. కాబట్టి నువ్వు చెప్పిన మీనింగ్ కూడా కరెక్టే. అన్ని కూడా ఆయనలోనే ఉన్నాయి కాబట్టి అన్ని చోట్ల కూడా ఆయనే విస్తరించి ఉన్నాడు. సో విస్తారహ అంటే ఏంటంటే విస్తరించి ఉన్నటువంటి వాడు విస్తారహ, వ్యాపించి ఉన్నటువంటి వాడు విస్తారహ మీనింగ్. అన్ని ఆయనలోనే ఉన్నాయి కాబట్టి ఆయనని విస్తారహ అనొచ్చు. దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. ఫస్ట్ శ్లోకంలో విశ్వం విష్ణురు వషట్కారో అంటే ఆ శ్లోకంలో కూడా విశ్వం అంతా వ్యాపించి ఉన్నారు విష్ణువు. అవును, అక్కడ కూడా అన్నింటిలో ప్రవేశిస్తాడు. విశతి అనే ధాతువు నుంచి వస్తుంది. అది అన్నింటిలోనూ ప్రవేశించేవాడు ఆయనే కాబట్టి విశ్వం అంటాడు. ఈ ప్రపంచం మొత్తము అన్నింటి లోపల ప్రవేశించి ఉన్నవాడు, అన్ని చోట్ల విస్తరించి ఉన్నటువంటి వాడు, అన్ని చోట్ల మూవ్ అయినటువంటి వాడు ఆయనే కాబట్టి విశ్వం అని మొదటి లోపల మనం తెలుసుకున్నాం. ఈ విశ్వం అన్నా విష్ణు అన్నా ఇవన్నీ కూడా విశతి అనేటటువంటి ధాతువు నుంచి వచ్చాయి అని మనం మొదటి లోపల తెలుసుకున్నాం. అతను నోట్లో అతను ముక్కులోకి ఒక అతను వెళ్తారు కదండి, లోపలికి వెళ్తే మొత్తం ఆ విశ్వం అంతా చూస్తారు కదా, అప్పుడు మళ్ళీ పైకి వచ్చిన తర్వాత మర్చిపోతారు. అవును, అంటే సృష్టి అంతా ఆంతిక ప్రళయం అయిన తర్వాత కూడా ఒక అతను అప్పుడు వటపత్ర స్థాయిగా ఉన్నప్పుడు అతను లోపలికి వెళ్ళి
ఆ భగవంతుడి యొక్క సంపదలు అన్నప్పుడు ఆయన ఆయన జ్ఞానము, అపరిమితమైన జ్ఞానము, అపరిమితమైన సంపద, అపరిమితమైనటువంటి సంపద, కీర్తి, ఇవన్నీ కీర్తి, కూడా భగవంతుడి యొక్క లక్షణాలు. భగము అంటే భగవంతుడి యొక్క లక్షణాలు. ఆ అవన్నీ భగ కలిగి ఉన్నాడు కాబట్టి ఆయనకి ఇంకా ఏమీ అవసరం లేదు, ఆయన అనర్థుడు. ఏమీ అవసరం లేదు. అన్ని ఐశ్వర్యాలు ఆయనలోనే ఉన్నాయి. అన్ని ఐశ్వర్యాలు ఆయనలోనే ఉన్నప్పుడు ఆయనకి ఇంకా ఏం కావాలి? ఏమీ అవసరం లేదు. కాబట్టి నా ప్లస్ అర్థ అనర్థ, నా ప్లస్ అర్థ అనర్థ అంటే ఏది అవసరం లేనటువంటి వాడు అని. అప్పుడు దేవకీ దేవి గర్భంలో పుట్టినప్పుడు కూడా కడుపులోంచి పుట్టడండి, పక్కన విష్ణువు అతను శంకు చక్రాలతోనే అక్కడ ఉద్భవిస్తారు. అవును, తల్లి కడుపులోంచే ఉద్భవిస్తాడు. అయినప్పటికీ కూడా శంఖ చక్ర గదాలతోనే పుడతాడు. అప్పుడు తల్లి అడుగుతుంది అనమాట, ఇలా ఉంటే ఎలాగ మాకు మామూలు రూపంలోకి మారిపోవాలి అంటే అప్పుడు మారిపోతాడు. కానీ పుట్టింది ఆవిడ గర్భంలోనే పుడతాడు, యశోద గర్భంలోనే. ఎందుకంటే ఆయనకు 3 జన్మలు వాళ్ళ గర్భంలో పుట్టేటటువంటి వరం ఉంటుంది. పుష్టి గర్భుడు గాను, తర్వాత అదితి కశ్యపుడు వారు, తర్వాత ఇప్పుడు 3వ జన్మ లోపల దేవకి వసుదేవుడు. 3 జన్మలు ఆయనకి గర్భంలోంచి పుట్టేటటువంటి వరం ఉంటుంది వాళ్ళకి. దేవుడినే గర్భధారణ చేయగా పుట్టేటటువంటి వరం ఉంటుంది అనమాట. అలా పుడతాడు. జై శ్రీకృష్ణ. ఆయన గురించి ఎంత తెలుసుకున్నా తక్కువేనండి. అందుకే 1000 నామాలు తెలుసుకుంటున్నాం కదా, ఇవి అనంతం. అందుకే చాలా స్లోగా వెళ్తున్నాం. నాకు తెలుసు, బాగా స్లోగా వెళ్తున్నందుకు కొద్దిమంది ఏమనుకుంటున్నారో తెలియదు కానీ, బట్ ఇంతకంటే ఫాస్ట్ గా చెప్తే ఇలా చెప్పినా మాకు డౌట్లు వస్తున్నాయి కదా సార్, ఇలా చెప్పినా డౌట్లు వస్తున్నాయి. స్లోగా చెప్తే అర్థం అవుతుంది పర్మనెంట్ గా, అది మళ్ళీ మళ్ళీ రాసుకోవడానికి వీలవుతుంది. అంటే మనం చాలా స్లోగా వివరంగా తెలుసుకుంటున్నాం కదా సార్, వివరంగా అన్ని ఒక్కొక్క అక్షరానికి మీనింగ్ లాగా అట్లా నిదానంగా తెలుసుకుంటాం కాబట్టి అన్ని వివరంగా తెలుస్తాయి. స్పీడ్ గా చెప్తే అట్లా ఉండదు కదా సార్. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. మాకు వివరంగా తెలుసుకోవడమే కావాలి సార్. ముఖ్యము. సగం తెలుసుకున్న, సగం నామాలు పూర్తయినా సరే గాని భగవంతుడి గురించి పూర్తిగా మనకు తెలియాలి. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? అంటే మీరు ఎవరైనా ఏమైనా అనుకుంటున్నారో అని అన్నారు కదా, దానికి వాళ్ళ సమాధానం మీరు ఇలా చెప్పినా మాకేమీ ఇది ఇబ్బంది లేదు అని చెప్తున్నారండి. అవును 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 అవును. స్థావరహ అంటే స్థిరంగా ఉన్నవాడు, అంతేనండి? అవునండి. స్థావరహ అంటే ఏంటి? కదలని వాటిలో ఉండేటటువంటి వాడు. ఆ కదలని వాడి లోపల ఉన్నటువంటి చైతన్యంని స్థాను అంటారు. స్థావర స్థాను అంటే 2 వేరు పదాలుగా తీసుకుందామా, 2 ఒకే పదంగా తీసుకుందామా అంటే, ముందుగా వేరుగా అర్థం చెప్పుకున్నప్పుడు స్థావరము అంటే కదలనటువంటి వస్తువులు, స్థాను అంటే కదలని వస్తువులో ఉన్నటువంటి చైతన్యము స్థాను. అంటే అది కూడా కదలకుండానే కనిపిస్తుంది, కానీ ఇప్పుడు నేను ఇలా స్థాను అయిపోయా అంటే నాలో చైతన్యం లేదని కాదు కదా, నాలో చైతన్యం ఉన్నది. స్థావరహ అంటే కదలనటువంటిది. స్థావర జంగమములు అంటారు. స్థావరం అంటే కదలనిది, జంగమము అంటే కదిలేది. సో స్థావరాలు ఏంటి? పర్వతాలు, తర్వాత చెట్లు, రాళ్ళు, రప్పలు, ఇవన్నీ కూడా స్థావరాలు. వాటిలో చైతన్యం లేదా? ఉన్నది. ఆ చైతన్యముని స్థాను అంటారు. అది వచ్చే వారం మరింత విపులంగా తెలుసుకుందాం. ఇవాళ కేవలము మనము పదములకు అర్థం మాత్రమే ఈ రోజు తెలుసుకున్నాము. వచ్చే వారము తత్వరూపంలో తెలుసుకుంటాం. ప్రతి శ్లోకము ఈ మధ్య 2 వారాలు పడుతుంది, తప్పట్లేదు. జై శ్రీకృష్ణ. సార్ ఆగస్టు 15 ఏమన్నా ఉందా సార్ వీడియో ఈ రోజు చేశారు? ఏంటమ్మా? ఆగస్టు 15 గురించి ఏదైనా వీడియో ఇక్కడ సంఘంలో ఏమైనా చేశారా సార్? ఇవాళ లేదమ్మా. ఇవాళ ఆఫీస్ కూడా వెళ్ళలేదు, ఇంట్లోనే ఉండే కొద్దిగా పనులుండే, పర్సనల్ పనులు. అది కాక ఇగో ఇక్కడ కొత్తగా మన స్టూడెంట్స్ పంపించిన పుస్తకాలు అవి ఇవి చదువుతున్నాను. రేపు వెళ్తారా అండి? రేపు ఆగస్టు జెండా వందనానికి ఆర్ఎస్ఎస్ లో జెండా వందనం ఉండదు, అది ఇవాళ జరిగిపోయింది ఆల్రెడీ. యువ ఇది కూడా స్వామి రామ యొక్క యోగం, ధ్యానం ఎలా చేయాలి అని స్వామి రామ యొక్క ధ్యాన సాధన పుస్తకం అన్నమాట ఇది. ఏది ఏమైనా కూడా అవి ఇగో పక్కన చూడండి ఇంకెన్ని పుస్తకాలు ఉన్నాయో. ఇది జాగృతి గత వారంది, ఇది కొత్త వారం జాగృతి. పుస్తకాలే మిమ్మల్ని చదివేస్తాయి సార్, పుస్తకాలే మిమ్మల్ని చదివేస్తాయి. పుస్తకాలన్నీ కూడా పక్కన అలా కనిపిస్తూ ఉంటే ఆనందం అనిపిస్తుంది. 'రోబో' మూవీలో ఇలా
అలా తీసుకుని స్కాన్ చేసేస్తుంది సార్. అలా మీ బుర్రలో అన్ని ప్రింట్ అయిపోతుంది. నాకైతే అదే గుర్తొస్తుంది. మీరు పుస్తకం మళ్ళా ప్రింట్ చేసుకోవడమే కాదు, మళ్ళా అన్ని చెప్పేస్తా ఉంటారు. నాకు అదే అర్థం కాదు. ఈ ప్రహ్లాదుడు ఇందుగలడు అందులేడు అన్నీ అడిగినప్పుడు అలా ఈ పుస్తకం లేదు ఆ పుస్తకం లేదు అన్ని మస్తకంలోకి వెళ్ళిపోయినాయి సార్ మీకు. మనం ఎన్ని జన్మలు ఎత్తాలో సార్ లాగా అవ్వాలంటే పుస్తకం మస్తకం బాగుంది మాధురి గారు ప్రయోగం. అంటే మనం వినడానికి ఎంతో అదృష్టం చేసుకున్నాము, ఎంతో పుణ్యం చేసుకున్నాము. కాదు, మనం 4వ క్లాస్ చదివినా అంటే పర్వాలేదు. మన సాధన ఎంత పెంచుకుంటే గురువుని చేరుకుంటామని, అది ఇంకా ఎన్ని జన్మలు పడుతుందా అని. లేదు అందరికి సాధన చేస్తే చాలా ఫాస్ట్ గా ఎదిగిపోతారు. ప్రతి ఒక్కరు మీరు ఎన్ని గంటలు సార్, 5 గంటలు కూడా పడుకోరు, మిగిలిన టైం మొత్తం ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా చేస్తారు. మేము ఇంకా అంత స్థాయికి టైం వేస్ట్ చేయకండి. మరి మీ అందరికి కూడా నేను చెప్పేది అదే కదా, టైం వేస్ట్ చేయరు. నా స్టూడెంట్స్ టైం వేస్ట్ చేయరు, అలా పెట్టుకోండి. శ్రీనివాస్ స్టూడెంట్స్ అంటే అన్నెసరీ విషయాలకి ఏం చేయట్లేదు, కాకపోతే ఇంట్లో పనులు రొటీన్ అవి ఇవి. సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి. దేవుడి ఒకటి గుర్తుంచుకోండి, ఒకరికి ఎక్కువ బ్రెయిన్ ఒకరికి తక్కువ బ్రెయిన్ అది అబద్ధం. దేవుడు అట్లా చేసే మనిషి సమయాన్ని వినియోగించుకోండి. మనం వాడుకోవడము, ప్లానింగ్ ఇవన్నీ ఎలా చేసుకుంటాం అనేది దానిపైన ఆధారపడి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా అందరూ కూడా శ్రద్ధగా ఉండండి. నాతో ఇవాళ అనుకోకుండా చెప్పించిన ఇండిపెండెన్స్ ఎన్నోసార్లు, కొన్ని వందల సార్లు ఆ విషయాలు మాట్లాడుంటాను. ఎన్నిసార్లు మాట్లాడినా కూడా ఆ దుఃఖం తగ్గదు. కానీ ఏది ఏమైనా స్వతంత్ర వాయువులు పిలుస్తున్నాము, స్వేచ్ఛ వాయువులు పిలుస్తూ ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంలో ఉన్నాము. మనమందరము కూడా ఎంతో అదృష్టవంతరము. కొన్ని కోట్ల జన్మలైనా కూడా ఈ దేశంలోనే పుట్టాలి, ఈ దేశానికే సేవ చేసుకోవాలి, ఈ దేశం యొక్క మట్టిలోనే కలిసిపోవాలి. అదొక్కటే మనము ఆలోచించవలసినది. మిగతావన్నీ కూడా ఆర్టిఫిషియల్ గా డెవలప్ అయినటువంటి దేశాలు. మన ఒక్క దేశం మాత్రమే న్యాచురల్ గా డెవలప్ అయినటువంటి దేశము. భగవంతుడు తన కోసమని నిర్మించుకున్నటువంటి దేశం ఇది ఒక్కటే. ఇక్కడ మాత్రమే సరైనటువంటి పాడి పంటలు, సరైనటువంటి వర్షాలు, సరైనటువంటి నదులు, సరైనటువంటి పర్వతాలు అన్ని కూడా మనకు ఒక కరెక్ట్ పద్ధతిలో ఉన్నాయి. కాబట్టి ఇంత గొప్ప దేశం ఎక్కడా ఉండదు ప్రపంచంలో. అందులో పుట్టినందుకు గర్విస్తూ, ఎప్పటికప్పుడు ఈ వాతావరణానికి గర్వించండి, ప్రతి విషయానికి గర్విస్తూ చక్కగా రేపటి 80వ ఇండిపెండెన్స్ డేని అందరూ కూడా చక్కగా సెలబ్రేట్ చేసుకోండి. భరతమాత పుత్రులము అని చెప్పేసి తలుచుకోండి. ఎప్పటికీ కూడా నమస్తే సదా వత్సలే మాతృభూమే త్వయా హిందూ భూమే సుఖం వర్ధితోహం మహామంగళే పుణ్యభూమే త్వదర్థే పతత్వేషకాయో నమస్తే నమస్తే. ప్రభో శక్తిమన్ హిందూ రాష్ట్రాంగభూత ఇమే సాదరం త్వాం నమామో వయం త్వదీయాయ కార్యాయ బద్ధా కటీయం శుభామాశిషం దేహి తత్పూర్తయే అజయ్యాంచ విశ్వస్య దేహి చ శక్తిం సుశీలం జగత్యేన నమ్రం భవేత్ శ్రుతం చైవ యత్ కంటకాకీర్ణ మార్గం స్వయం స్వీకృతం న సుగంకారయేత్ సముత్కర్ష నిశ్రేయసస్యైకముగ్రం పరం సాధనం నామ వీరవ్రతం విజేత్రీ చ న సంహకాకార్య శక్తిం విధాయాస్య ధర్మస్య సంరక్షణం పరం వైభవం నేతుమేతత్ స్వరాష్ట్రం సమర్థా భవత్వా సుశాతే భృశం. భారత్ మాతాకి జై. సో అటువంటి మహోన్నతమైనటువంటి భారతదేశం. ఇది కూడా బాగుంటుంది సార్, మనం ఇది కూడా చెప్తాము. హైందవ సోదర సర్వే నా హిందూపతితో భవే మమ దీక్ష హిందూ రక్ష మమ మంత్ర సమానత. సాంగ్ RSS లో మా అబ్బాయి పెట్టుకున్నారండి, మా అబ్బాయి దగ్గర ఉంది మీరు పాడిన సాంగ్. RSS అవును సార్, మేము రోజు యోగాలో రోజు ఇది పాడతాం సార్. అవును అవును. ఇందాక మీరు ఒకటి హిందూది చెప్పారు కదా, అదే హిందువులందరూ సోదరులు అది ఉంది కదా,
నహిందు పతితో భవేత్ అని చెప్పి. సో అందులోపల ఏమైందంటే ఒక టైం లోపల ఈ పీఠాధిపతులు, మఠాధిపతులు, ఈ సరే వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో వీళ్ళెవరు కూడా భారతదేశ సమగ్రత కోసం నిలబడకపోతే కులాలతోని, మతాలతోటి, ప్రాంతాలతోటి విడిపోయి ముక్కలైపోయి బ్రిటిష్ వాళ్ళతోని పనిచేసి తర్వాత మనం స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మారకుండా ఉంటే అప్పుడు ఈ శంకరాచార్యులని వాళ్ళని వీళ్ళందరినీ కాళ్ళు పట్టుకుని గడ్డాలు పట్టుకుని అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి 1973 లోపల అందరినీ కూర్చొని అక్కడ ఒప్పిస్తారనమాట. ఎక్కడ మన ఉడిపి లోపల ఏమని ఒప్పిస్తారు? అందరము కలిసి హిందువులంతా ఒక్కటే, హిందువులు ఎవరు పతితోడు గాడు, హిందువులను రక్షించడమే నా ధర్మము, హిందువులని కాపాడుకుంటాను, అందరినీ సమానంగా చూస్తాను అని చెప్పి ఇది అందరితోటి ఒప్పిస్తే అప్పటి వరకు కూడా ఒప్పుకోలేదు. ఎందుకంటే ఎవడి పీఠం పైసలు వాడివే, ఎవడి మఠం పైసలు వాడివే, ఎవడి స్వార్థ ప్రయోజనాలు వాడివే. ఒక్క మఠము ఒక్క పీఠము మనకు ప్రయోజనం చెయ్యదు, గుర్తుంచుకోండి. మనది మనమే నిలబడాలి. డబ్బు ఉన్న చోట ఏ పీఠము ఏ మఠము న్యాయం చెయ్యదు. దాన్ని స్థాపించిన వాళ్ళు గొప్ప వాళ్ళు అయి ఉండొచ్చు, కానీ దాన్ని ఆచరిస్తున్న వాళ్ళలో మంచితనం ఉండే ఛాన్స్ లేదు. జై శ్రీకృష్ణ. ఎనీవే ఈ రోజుకు ముగించుకుందామా? అందరూ కూడా 100% కరెక్ట్ సార్, మీరు అన్నది 100% కరెక్ట్. ఈ మంత్రము అలా వచ్చిన మంత్రమా సార్? హైందవ సోదర సర్వే న హిందూ పతితో భవేత్ మమ దీక్ష హిందూ రక్ష మమ మంత్ర సమానత. ఇది ఎంత అందరూ సోదరులే, ఏ హిందువు పతితుడు కాడు, హిందూ ధర్మ రక్షణయే నా దీక్ష, సమానత్వమే నా మంత్రం. ఎస్, మనకు ఒకటే గుర్తుంచుకోండి, హిందువులో ప్రతి ఒక్కరూ సమానమే. అటువంటి భావన మన లోపల కలగాలి. మనకు మంచివాడుగా మారడం అంటే ఏంది? అందరినీ సమానంగా చూడటము, కుల వ్యవస్థకి వ్యతిరేకంగా పనిచేయడము, అందరి లోపల బ్రాహ్మణులను చూడగలగడము. అందరిలో బ్రాహ్మణులు ఉన్నాడు, ఒక తెలివైనటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆ తెలివైన వ్యక్తిని మనము బయటికి తీసుకొద్దాం. మన లోపల ఇవి ఉండకూడదు, పౌరుషత్వము, కోపము, ద్వేషము ఇవన్నీ ఉండకూడదు. అందరినీ పైకి తీసుకురావాలనేటటువంటి కోరిక ఉండాలి. మనం డబ్బు కోసం పనిచేయకూడదు, పేరు కోసం పనిచేయకూడదు. వస్తాయి. ఎక్కడ దేవుడు ఎంత ఇచ్చాడో ప్రతి రూపాయి నాకు వస్తుంది. నేను ఇండియాకు వచ్చినప్పుడు 19 ఏళ్ల కింద మరి ఉద్యోగం వదిలినప్పుడు మరి అందరూ భయపడ్డారు. నువ్వు ఉద్యోగం వదిలేస్తే కుటుంబం ఎలా నడుస్తుందని. ఏం నడవట్లేదా కుటుంబం? సో ఏదో రకమైన మార్గము, మనకు డబ్బు వచ్చే మార్గాలు, మన కుటుంబాన్ని పోషించుకునే మార్గాలు, మనని మనం పోషించుకునే మార్గాలు భగవంతుడు ఇచ్చి తీరుతాడు. నేను పెద్ద ఉద్యోగంలో ఉన్నాను, పిచ్చి మాటలు, మూర్ఖత్వం. అన్ని చేసిన వాళ్ళమే ఇక్కడ. చేసే అనుభవపూర్వకంగా చెప్తున్నాను. భగవంతుడి పంచాయతీలో అన్యాయం లేదు, భగవంతుడు పంచాయతీలో తప్పు మార్గం లేదు. భగవంతుడు ప్రతిసారి కూడా న్యాయమే చేస్తాడు. ఈ ఒక్క సత్యాన్ని గుర్తుంచుకుని అందరూ కూడా సరే, ఎంతసేపైనా మాట్లాడతాను నేను. ఇంకా దేశభక్తులై అందరూ దేశానికి ఇది ఉన్నారు. ఏమన్నాడు? పతత్వేష కాయో నమస్తే పతత్వేష, ఈ శరీరం పడిపోయినా కూడా నేను నీకు నమస్కారం చేస్తూ ఉంటాను. పతత్వేష కాయో నమస్తే. నా శరీరం పడిపోయినా కూడా, అంటే పడిపోయే వరకు మనం దేశానికి సేవ చేస్తూ కనిపించాలి, ఉండాలి. ఎందుకంటే మనకు మహోన్నతమైనటువంటిది దేశం. ఈ దేశం లేకపోతే ఈ ధర్మము లేదు, తురకాలు వచ్చి నరికి పారేస్తారు. సో అది గుర్తుంచుకోండి. ఎందుకో అది ఒక దేవుడు సృష్టే వాళ్ళు కూడాను. కానీ దురదృష్టం, అందులో వచ్చినటువంటి చెడు ఆలోచనలు, చెడు ఇది ప్రపంచం మొత్తాన్ని, మన దేశాన్నే కాదు ప్రపంచం మొత్తాన్ని నాశనం చేస్తున్నటువంటి ఏకైక మతము. ఇప్పుడు మిగతా మతాలతో మనకి ఎప్పుడూ ప్రాబ్లం లేదు, కానీ వీళ్ళతో ఎందుకు ప్రాబ్లం ఉంది? ఇప్పుడు సిక్కులు ఉన్నారు, ఎంత బాగా ఉంటారు. బౌద్ధులు ఉంటారు, జైనులు ఉంటారు, ఒరిజినల్ క్రిస్టియన్స్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఉంటారు. ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్స్, తుర్కాలు పరమ క్రూరులై ఉంటారు. అంటే కౌరవ పాండవ యుద్ధం అంటారా గురువు గారు? వాళ్ళంతా కౌరవులా? యవనులు మీరు వినలేదు. యవనుడు అని కాలయవనుడు వస్తాడని చెప్పాను, మీరు మర్చిపోయారు కథ. కాలయవనుడు వస్తాడు శ్రీకృష్ణుని చంపడానికి. శ్రీకృష్ణుడు వచ్చావా, నాకు భయం వేస్తుంది అన్నా అనుకుంటూ అక్కడి నుంచి ద్వారకా నుంచి పారిపోతాడు. ద్వారకా నుంచి కాదు, మధురా నుంచి పారిపోయి హైదరాబాద్కి వస్తాడు. వచ్చి ఇక్కడ మా వికారాబాద్ లోపల ముచికుందుడు పడుకొని ఉంటే అక్కడికి వస్తాడు. ఈయన చూసి అరే కృష్ణుడు పడుకున్నాడు ముచికుందుడు లాగా అని ఒక్క తన్ను తంటాడు. తనగానే ముచికుందుడు లేచి చూసేసరికి ఆయన కంటిలో వచ్చే జ్వాలలకు భస్మం అయిపోతాడు యవనుడు. అప్పుడు వాడిని చంపేసిన తర్వాత శ్రీకృష్ణుడు ఆయనకి ముచికుందుడికి ఆశీర్వదించి అక్కడి నుంచి మళ్ళీ తన వెనక్కి వెళ్ళి ఆయన సైన్యం ఉంటారు కదా, సైన్యం మొత్తాన్ని చావచితం కొడతాడు. కొట్టి వాళ్ళని పారిపోతే వాళ్ళందరూ ఏం చేస్తారు, మధురా నుంచి పారిపోయి అరబ్ కంట్రీకి వెళ్ళిపోతారు అనమాట. అక్కడ మిడిల్ ఈస్ట్ తయారైంది. అక్కడే
మనకి తురక మతం తయారైంది. ఆ యవనులు ఎవరైతే ఉన్నారో కాల యవనుడు నుంచి వచ్చిన యవనులు తురకాలు, పెద్ద గడ్డాలు వేసుకుని పైన మీసం ఉండదు. ఆ కురూరులందరూ కూడా అక్కడ తయారైన వాళ్ళు అన్నమాట. అది అంటే యవనులు మళ్ళీ వాళ్ళు. కృష్ణుడు మళ్ళీ పుడతాడు సార్. మళ్ళీ మనలో ఒక కృష్ణుడు పుడతాడు. ష్యూర్, తప్పకుండా. భగవంతుడు ఎప్పుడూ పుడుతూనే ఉన్నాడు, మన అందరిలో ఉన్నాడు భగవంతుడు, పుట్టాడు కూడాను. మనం అందరము కూడా చేయాల్సింది మాతృమూర్తి లక్షణము. తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే మా సూర్య కళ్ళ స్విచ్. ఎదురుగుండా ఉన్నారు సార్, మా కళ్ళ ఎదురుగుండా ఉన్నారు. ఇంకా ఏంటి ఇంకా సంశయం ఏంటి? ఇంకా మీరు ఆలోచన సంశయం ఇంకా ఎలా గుర్తించలేము, అంతే గుర్తించాలి అంతే. మీకు మీ గురు మీకు 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 అభిమానం అది, అంతే. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా రేపు ఎల్లుండి మనకు తరగతులు ఉండవు. ఆ యాత్ర పీపుల్ మాత్రము 2 రోజుల పాటు డీప్ మెడిటేషన్ సెషన్స్ ఉంటాయి. కొద్దిగా అందరూ కూడా కొద్దిగా చీకటి గదుల్లో కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. ఇంట్లో వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా కూర్చోండి. దగ్గి సావకండి. మొన్న చాలా కష్టమైంది. మొన్న ఈ ఫస్ట్ డే నాడు పంచభూత మెడిటేషన్ చేస్తుంటే అందరూ దగ్గి ఇదయ్యారు. దాంతో కొద్దిగా నాగలక్ష్మి గారికి ఏమో అది పడలేదు, సురత్న గారికి ఏమో ఇంకోటి ఏదో ప్రాబ్లం. మొత్తం మీద అందరూ లవంగం సార్, నోట్లో లవంగం పెట్టుకోమన్నందుకు పొరపోయింది సార్ మొత్తం. సో అలా కాకుండా ఈసారి కూర్చున్న దగ్గర దగ్గకుండా కూర్చోండి. దగ్గారంటే అఫ్ కోర్స్ లక్కీగా మనకు వినిపించదు అనుకోండి. సో ఇంట్లోపల చక్కగా ఇది పెట్టుకొని కూర్చోండి. మంచిగా రేపు ఎల్లుండి డీప్ మెడిటేషన్ సెషన్స్ ఉంటాయి. అదైన తర్వాత మళ్ళీ 2 వారాలకు మళ్ళీ కొత్తవి నేర్పిస్తాము. ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మళ్ళీ మనము కాశీ యాత్రకు వెళ్ళినప్పుడు డిసెంబర్ నెలలో కొత్త బ్యాచ్ వాళ్ళకి మళ్ళీ మనం అంతా నేర్పిస్తాము. సో అప్పటికి మళ్ళీ మనము ఆలోచిద్దాం, సరేనా? ఈ రేపు ఎల్లుండి మాత్రం మిగతా వారికి ఎవరికి కూడా క్లాసులు ఉండవు. చక్కగా చెప్పినటువంటి విషయాలు ఆత్మబోధ కావచ్చు, భగవద్గీత కావచ్చు, ఇవన్నీ కూడా చక్కగా పునశ్చరణ, విష్ణు సహస్రనామము అన్ని పునశ్చరణ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? మీ టైం అంతా మేము అదే టైంకి మళ్ళీ మేము మీ తాలూకా స్పీచ్ వింటాం సార్. పాత ఉంటాయి కదా రికార్డులు, అవే పెట్టుకుంటాం. అంటే మీ ప్రసంగం వింటున్నట్టే మాకు లెక్క. అవును మేడం, కరెక్ట్. అలాగే చేయాలి. దట్ ఇస్ ద కరెక్ట్ వే. వెంకటేశ్వర్ గారు చెప్పండి. డీప్ మెడిటేషన్ ఎన్ని గంటలు సార్? సేమ్ టైం అండి, 9 o'clock. 9 రూమ్ లోపల ఉండండి. కొద్దిగా డిస్టర్బ్ కాని రూమ్ లో ఉండండి. మళ్ళీ పంచమూర్తి నేను ఇన్స్ట్రక్షన్స్ పెడతాను, మన గ్రూప్ లో ఇన్స్ట్రక్షన్స్ పెడతాను. అందరూ పాటించండి. కొద్దిగా చెప్పిన పద్ధతిలోనే చెయ్యండి. అండ్ దట్ విల్ బి ఈజీ ఫర్ ఎవ్రీబడి. చెప్పినట్టుగా మనం ఎలా చెప్పామో అలాగా ఆల్రెడీ నేర్చుకున్నాం కాబట్టి రేపు మనము ఇంకా కొద్దిగా డీప్ గా, ఇంకా కొద్దిగా ఇంట్రొడక్షన్ కూడా నేను ఈ బుక్ లో కూడా కొంత చదువుతున్నాను కదా, ఇందులో కూడా కొన్ని పాయింట్స్ చెప్తాను. సో చాలా బాగుంటాయి పాయింట్లు, అవి కూడా కొన్ని చెప్తాను తప్పకుండా. నైట్ 9 o'clock కదా సార్? రేపు 8:45 అదే సేమ్ పేపర్ 8:45 PM. అదే 9 అంటాం కానీ 15 నిమిషాల ముందు స్టార్ట్ చేసుకుంటాం కదా మనం. నాకు చిన్న నెట్వర్క్ ఇష్యూ ఉంది. జై శ్రీరామ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వినిపించట్లేదా సార్? ఇప్పుడు వినపడుతుంది సార్, చెప్పండి సార్. 8:45 PM గ్రూప్ లో పెడతానండి, యాత్ర గ్రూప్ లో పెడతాను. యాత్ర గ్రూప్ లో పెడతాను. 8:45 కల్లా జాయిన్ అయిపోండి అందరూ. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుడికి దగ్గరైతారని, భగవంతుడి లక్షణాల ద్వారా భగవంతుడిని గుర్తించడమే విష్ణు సహస్రనామం అని, సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరూ కష్టపడతారని, స్వాతంత్ర వాయువులను పీలుస్తూ భగవంతుడిని, దేశభక్తులందరినీ కూడా గుర్తిస్తూ రేపటి రోజుని మరింత పవిత్రంగా సెలబ్రేట్ చేసుకుంటారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ముగిస్తున్నాం. పునర్దర్శనం యాత్ర వచ్చిన వారికి రేపు రాత్రి 8:45కి, మిగతా వారందరికీ కూడా సోమవారము 9 గంటలకు ఆత్మబోధతో. అంతవరకు కూడా శుభం భూయాత్. శుభరాత్రి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ.